వెల్కమ్ టు మస్తిస్ సాహిత్యం. నేను మీ పెద్దింటి అశోక్ కుమార్. ఈరోజు మనం ఒక ప్రముఖ రచయితను కలవబోతున్నాం. ఆయన న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, ఒక జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా అనేక ఉన్నత పదవులను నిర్వర్తిస్తూనే అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించాడు. జింబో పేరుతో కథలు, కవిత్వము, వ్యాసాలు రాసి ముఖ్యంగా నేడు సమాజంలో ఉన్నటువంటి లొసుకులను అద్భుతంగా రాసినటువంటి మంగారు రాజేందర్ గారితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. రాజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ బాగున్నారా సార్? ఫైన్. ఒక 25 సంవత్సరాలుగా మీ కథల్ని, తర్వాత కవిత్వాన్ని, అంతకుమించి చాలా ఇంట్రెస్ట్గా ఉండేటటువంటి లా కథల్ని చదువుతున్నాం. ముఖ్యంగా ఈనాడు నేను నా నల్లకోటు అనేటువంటి పుస్తకం వచ్చింది కదండి. చాలా అద్భుతమైన కథలు సార్ అవి. మీరు మీ అనుభవాల లేకపోతే మీరు చూసినటువంటి అంశాలను తీసుకున్నారా? ఏంటి సార్ కథల వెనుకున్న నేపథ్యం? అంటే జ్యుడిషియరీ గురించి, న్యాయ వ్యవస్థ గురించి రాసిన కథలు జనరల్గా ఏంటంటే ఎక్కువగా రావిశాస్త్రి, బీనాదేవి పేర్లు చెప్తుంటారు. అయితే వాళ్ళు రాసిన కథలు ఏమిటంటే జిల్లా న్యాయ వ్యవస్థకి సంబంధించి మాత్రమే రాశారు. పైన ఉన్నటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వ్యవహారాలు ఏ రకంగా ఉంటున్నాయి, అక్కడ బదిలీల విషయంలో కానీ, ఎలివేషన్ల విషయంలో కానీ ఎలాంటి రాజకీయాలు ఉన్నాయి, వాళ్ళ అపాయింట్మెంట్స్లో ఎలాంటివి ఉన్నాయి, వాటి గురించి వాళ్ళు స్పృశించలేదు. ఈ కథ లోపట అంటే జిల్లా కోర్టులలో ఏం జరుగుతుంది, మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఏం జరుగుతుంది, హైకోర్టులో ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టులో కూడా ఏం జరుగుతుంది, వాళ్ళ ఎలా ఉంటుంది అనే విషయాలని కొంచెం క్రిటికల్గా రాసినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో అవి నేను నా నల్లకోటు అని అంటాను. ఇప్పుడు బీనాదేవి గారు కానీ, రావిశాస్త్రి గారు కానీ వాళ్ళ కథలు చదివినప్పుడు ఏంటంటే సరే సమాజంలో ఉండేటటువంటి లొసుగులు, తర్వాత సమాజము, మిగతాది న్యాయ వ్యవస్థ ఎట్లా అనేది చూసినాం. కానీ మీ దాంట్లో ఒక డేర్ అని అనుకుంటాను నేను. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి న్యాయవాదులను, న్యాయస్థానాలను కూడా ప్రశ్నించినటువంటి చాలా కథలు ఇందులో ఉన్నాయి. అంటే సింబాలిక్గా ప్రశ్నించినటువంటి అట్లా ఏంటి సార్? అంటే మీకేమైనా అంటే ఎప్పుడు ఎందుకు అంటున్నానంటే ఇవందరూ కూడా ప్రశ్నించినారు, ధైర్యంగా రాశారు అని అంటారు. అది ఒకంత ఫ్యాక్ట్, అది కాదని అనలేము. అంటే ఈ మాత్రం అంటే కోర్టులు అనగానే అందరూ భయపడతారు. ఎక్కడ కంటెంప్ట్ వస్తుందో, మళ్ళీ ఎక్కడ కోర్టులు మనం పిలుస్తాయో అని అనుకుంటారు. అయితే కంటెంప్ట్ ఇవన్నీ కూడా మనం పాజిటివ్గా చూడాలి కథలని. అంటే ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సరిదిద్దడం కోసం రాసిన కథలని అనుకుంటే అప్పుడు బాగా ఏర్పడుతుంది. ఇప్పుడు నేను రాసిన జింబో కథల్లో కూడా ఒక కథలు చదివిన తర్వాత దాంట్లో ఒక కథ ఉంటుంది, పావు అనే కథ ఉంటుంది. ఆ కథ చదివిన తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత ఒక హైకోర్టు జడ్జి గారు ఫోన్ చేసి ఈ కథ మీరు ఎలా రాసి జ్యుడిషియరీలో ఎలా సర్వైవ్ అయినారు అన్నారు. అంటే మీరు కూడా ఉన్నారు జడ్జి గాను. తర్వాత అంటే నేను చదవలేదు ఇది అన్నారు. చాలా హైకోర్టు పర్మిషన్ కూడా తీసుకున్నాను, మీకు ఒక విషయం తెలుసో తెలియదు అని అన్నాను. నేను పర్మిషన్ తీసుకొని పుస్తకం పబ్లిష్ చేశాను. మీరు నెగటివ్గా చూస్తున్నారు, నెగటివ్గా చూడకండి, ఇవి పాజిటివ్ అంశాలుగా చూడండి. మనం ఈ కథలని మనం అంటే న్యాయ వ్యవస్థని సరిదిద్దడానికి కోసం చూస్తే ఎలా ఉంటుంది అని చూడాలి. అదే మాట జస్టిస్ చలమేశ్వర్ దీంట్లో ముందు మాటలో అంటారు, ఈ కథలని మీరు వ్యతిరేకంగా చూడకండి, పాజిటివ్గా చూడండి, అది మీ ఇష్టం. మీరు మంచిగా చూస్తే వ్యవస్థ మంచి జరుగుతుంది, మీరు మంచిగా చూడకపోతే వ్యవస్థ పాడైపోతుంది అని చెప్పి ఒక మాట అంటారు. ఆయన అన్నమాట సామాజిక చైతన్యం, విశ్లేషణ శక్తి, భావుకత్వం కలిసి ఈ పుస్తకం. న్యాయ వ్యవస్థలోని లోపాలను సున్నితంగా ఎత్తి చూపిన కథలు సమాజాన్ని ఆలోచింపచేస్తాయనే ఆశ. విమర్శ లేనిదే పురోగతి లేదు, విమర్శను సహించలేని వ్యవస్థలు విధ్వంసానికి పునాదులు. విమర్శని సహృదయంతో స్వీకరించి వ్యవస్థను మెరుగుపరుచుకోవడమా, లేక జరుగుతున్న విధ్వంసాన్ని మౌనంగా చూస్తూ చివరికి ఏమీ మిగలలేదని ఏడవడమా మన ఇష్టం. రాజేంద్ర తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. నేను కూడా అదే భావనతో ఉన్నాను, ఆయన కూడా అదే భావనతో ఉన్నారు. ఆ యాంగిల్లో చూస్తే కథలు నచ్చుతాయి. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. మన సుప్రీంకోర్టులో, హైకోర్టులలో మైలార్డ్ అంటారు. నేను దానికి వ్యతిరేకిస్తాను. మైలార్డ్ అని ఎందుకు అనాలి? అసలు ఈ దేశం భగవంతుడు అనేవాడు ఎవరుంటారు? నేను చాలా కథలు రాశాను, వ్యాసాలు రాశాను. దీంట్లో ఒక కథ కూడా ఉంటుంది, మైలార్డ్ అనేటువంటి మైలార్డ్ కథ. అంత కడక్ శాల్యూట్ అని ఉంటుంది. అటు ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టులో కడక్ శాల్యూట్ పెట్టకపోతే, పోలీస్ ఆఫీసర్ కోర్టుకు వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ కడక్ శాల్యూట్ పెట్టకపోతే మ్యాజిస్ట్రేట్ అఫెండ్ అవుతాడు. అఫెండ్ అయ్యి ఆయనకి రావాల్సినటువంటి రిలీఫ్స్, ఉపశమనాలు ఏవైతే ఉంటాయో అవి రావు. అట్లాగే సుప్రీంకోర్టులో కూడా, హైకోర్టులో కూడా ఎప్పుడు మైలార్డ్ అని మనం ఊత పదంలాగా వాడకపోతే అదొక మైనస్ మార్క్ లాగా కనిపిస్తుంది. అలా ఎందుకు ఉండాలి
అలాంటి మైలార్డ్ ఎందుకు? ఈ దేశంలో చెప్పులు కుట్టేవాడు ఏ పని ఎంత అయితే గౌరవంగా ఉంటారో మీరు మనం కూడా అంతే గౌరవంగా ఉన్నాం. కాబట్టి అలాగే చూడాలి అనేటువంటిది కడక్ శాల్యూట్ అనే కథ ఉంటుంది. ఒక సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక సంఘటన ఆధారంగా చేసుకొని రాసిన కథ కడక్ శాల్యూట్ అనే కథ. ఇప్పుడు సార్ ఇప్పుడు మైలార్డ్ తర్వాత యువర్ ఆనర్ అనేటువంటి ఏంటి సార్ దీన్ని? యువర్ ఆనర్ వరకు ఓకే, గౌరవంగా పిలవడం అంటే యువర్ ఆనర్ వరకు ఓకే. మైలార్డ్ అంటే భగవంతునిలాగా సంబోధించడము. ఆ భగవంతునిలాగా సంబోధించడం అనేది ఎంతవరకు సమంజసమని నా అభిప్రాయం. నేను దానికి అంటే కొంచెం దానికి నేను మొదటి నుంచి కూడాను ఒక రకమైనటువంటి విముఖతతో ఉన్నాను. అలాంటి పదజాలం వాడకూడదు. ఇవన్నీ కూడా ఒక ఫ్యూడలిస్టిక్ సింబల్స్. ఈ ఫ్యూడలిస్టిక్ సింబల్స్లో ఎందుకు ఉండాలి? ఇంకా మనం రాచరిక వ్యవస్థ పోయి మామూలుగా ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చి కూడా 75 సంవత్సరాలు దాటిపోతుంది, రాజ్యాంగం వచ్చి కూడా దాటిపోతుంది. మరి ఇంకా కూడా ఇలాంటి సంస్కృతి ఎందుకు అని ఇది అందరు అంటున్నారు. కానీ హైకోర్టు అడ్వకేట్స్కి ఏమవుతుందంటే వాళ్ళకి రిలీఫ్ కావాలి కాబట్టి వాళ్ళు మనం ఒక్కసారి కాకపోతే 50 సార్లు అంటారు. మనకు కావాల్సింది రిలీఫ్ కదా. ఒక్కటి సార్ ఇప్పుడు సరే ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి లొసుగులని చెప్పడం వేరు. నాకు తెలిసి ఇవి చదివిన తర్వాత ఏంటంటే ఒక తిరుగుబాటే చేశారని అనుకుంటున్నాను. అయితే మీకు జడ్జిల నుంచి కానీ తర్వాత మిగతా మీ అకాడమీ తర్వాత మీ వృత్తిపరంగా ఇంకేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఈ కథలు రాసినాక? అట్లేం ఎదుర్కోలేదండి. నేను నిజంగా చెప్పాలంటే నా పుస్తకాలను మీకు ఆ జింబో కథల పుస్తకాన్ని క్రిమినల్ కోర్టు ఆవరణలో ఆవిష్కరించారు. అంటే క్రిమినల్ కోర్టు ఆవరణలో ఆవిష్కరించడం అనేది జనరల్గా జరగదు. అప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఆ క్రిమినల్ కోర్టు ఆవరణలో ఆవిష్కరించారు. అంటే దాంట్లో జ్యుడిషియరీకి సంబంధించిన కథలు ఒక 4-5 కథలు తప్ప మిగతా కథలన్నీ కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి కథలే. ఆ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి కథలని పుస్తకాన్ని క్రిమినల్ కోర్టు ఆవరణలో రిలీజ్ చేయడం అనేది ఒక నిజంగా చెప్పాలంటే అంటే మన సమాజం ఎట్లా ఉందంటే పట్టించుకోలేదు దాన్ని, ఎవరు సాహితీ లోకం అంతగా గుర్తించలేదు. అప్పుడు దానికి వచ్చిన వ్యక్తులు చాలా మంది సీనియర్సే వచ్చారు, కానీ వాళ్ళు దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయలేదు. కానీ ఎంతసేపు సాహిత్యం అనగానే వీళ్ళు ఏమనుకుంటారు అంటే సమాజము తర్వాత ప్రజలు బాధలు సమస్యలు అంటే ఈ లా యాంగిల్లో కూడా ఒక కోర్టుకు వెళ్ళిన వ్యక్తి తర్వాత కోర్టుకు వెళ్ళాలనుకునే వ్యక్తి తర్వాత అసలు నిజంగా ఏంటంటే సార్ ఒకటి పోలీసులు తర్వాత జర్నలిస్టులు తర్వాత భయపడేది లాయర్లకే. ఎందుకంటే లాయర్లతో పెట్టుకుంటే మళ్ళీ ఇంకో కోర్టుకి ఇస్తాడో కోర్టుకి. కానీ మీ కథలు చదివినాక అట్లా అనిపించలేదు. లాయర్ ఇంత అద్భుతంగా ఇంత పాజిటివ్గా ఆలోచించగలరా? తర్వాత ఇట్లానే కాకుండా ఇప్పుడు రాజ్యం మీద చాలా కథలను నేను మీకు తర్వాత కోడ్ చేస్తాను, వ్యవస్థ మీద, అసలు డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం మీద, రాజకీయ నాయకుల మీద, అంతేకాకుండా మీ సుప్రీం బాస్లు జడ్జిలు తర్వాత వాళ్ళు ఒక జడ్జి వస్తే ఊరికి వస్తే ఎట్లా వాళ్ళను రిసీవ్ చేసుకోవాలి అని మళ్ళా దొరలు భూస్వాముల వ్యవస్థను కూడా గుర్తుకు తెచ్చేటటువంటి కథల మీద ఇవి ఉన్నాయి కదండి. అసలు ఇది ఒక డేరే అనుకుంటాను. అసలు మీరు ఎట్లా దీన్ని ఏ కోణంలోంచి చూస్తారు? ఇట్లా ఇప్పుడు ఒక జడ్జి గారు వచ్చారనుకోండి, ఊరు బయట 5 కిలోమీటర్ల దూరంలో రిసీవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? గెస్ట్ హౌస్ దగ్గర రిసీవ్ చేసుకోవచ్చు కదా. గెస్ట్ హౌస్ దగ్గర రిసీవ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి గౌరవంగా ఉంటుంది, మనకి గౌరవంగా ఉంటుంది. అది ఎందుకు చేయడం లేదు అట్లా? ఇది నేను మ్యాజిస్ట్రేట్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. అది ఆ జరిగిన సంఘటనని అంటే నిజం చెప్పాలంటే అది నాకు అనుభవంలో ఉన్నటువంటి సంఘటన. నేను చెప్పాను, నేనేమి సుంకరిగా వాడిని కాదండి, అక్కడ దాకా వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి నేను గెస్ట్ హౌస్ దగ్గరే రిసీవ్ చేసుకుంటాను అని చెప్పాను. అలా చెప్పగలిగేటువంటి అప్పుడు నేను ఓన్లీ మ్యాజిస్ట్రేట్ని, నేను సెషన్ జడ్జి కూడా కాలేదు. అలాంటి చేయగలిగినటువంటి వ్యక్తి, అలాంటి వాళ్ళ ధైర్యం ఉండాలి, చెప్పగలిగేటువంటి ఆ స్తోమత కూడా ఉండాలి. అట్లా చెప్పితే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఆలోచించకుండా ఏమి ఉండరు. దాన్ని ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర బ్రేక్ చేయాలి. కానీ నేను చాలా ప్రయత్నాలు చేశాను, ఎంతవరకు బ్రేక్ అయింది అన్నది చెప్పలేను. సార్ ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ లోపల ఒక ఇన్స్పెక్టరు తర్వాత ఒక సిఐ ఒక డిఎస్పి ఒక ఎస్పి వాళ్ళ సంస్కృతి వేరుగా ఉంటుంది. అవును, అంటే మామూలు ఉద్యోగుల్లాగా ఒక చిన్న క్యాడర్లో ఉన్నటువంటి ఒక ఎస్ఐ ఒక ఎస్పీతో అంటే ఒక మిగతా ఉద్యోగుల్లాగా ఒక ఫ్రెండ్లీగా మాట్లాడలేడు, డిస్కషన్ చేయలేదు ఆ వ్యవస్థలో. సో ఇది న్యాయ వ్యవస్థలో కూడా ఉంటుందా? ఎందుకంటే ఒక జడ్జి తర్వాత ఒక సుప్రీంకోర్టు జడ్జితో లేకపోతే ఒక హైకోర్టు జడ్జితో ఒక మామూలు డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఇట్లా ఫ్రెండ్లీగా ఉండి చర్చించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే వాళ్ళ మధ్య బాగా అంటే అవాంతరాలు ఉంటాయా? అంటే జనరల్గా అవాంతరాలు అంటే డిస్టింక్షన్ అనేది ఉందండి, లేదని అనలేము. అంటే సుప్రీంకోర్టు జడ్జి
హైకోర్టు జడ్జిలకి మధ్యన, హైకోర్టు జడ్జిలకి జిల్లా జడ్జిలకి మధ్యన ఒక గీత అనేటువంటిది ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడాను ఆ గీత లోపటినే చూస్తారు. అంటే రేపు జిల్లా జడ్జి రేపు హైకోర్టు జడ్జి అయ్యే వ్యక్తిని కూడా అతను జిల్లా జడ్జిగానే చూస్తారు. అది పోవాల్సినటువంటి అవసరం ఉంది. అది పోవడం లేదు. కాకపోతే తీర్పుల విషయానికి వచ్చినప్పుడు మాత్రము మనం ఇండిపెండెంట్గా ఉంటాము. ఒక సిరిసిల్ల లాంటి ప్లేస్లో, వేములవాడ లాంటి ప్లేస్లో పనిచేస్తున్నటువంటి ఒక మ్యాజిస్ట్రేట్ సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి జడ్జికి సమానంగానే ఉంటాడు తప్ప ఎక్కడ కూడా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా వ్యవహరించేటువంటి ఉన్నటువంటి వ్యవస్థ ఒకే ఒక వ్యవస్థ, అది న్యాయ వ్యవస్థ మాత్రమే. ఓకే సార్, ఓకే సార్. మిగతా వ్యవస్థలు అంటే వ్యక్తిగతంగా సబార్డినేషన్, ఫ్యూడలిస్టిక్ సెటప్ ఇవన్నీ ఉన్నా కూడా తీర్పులు చెప్పే క్రమంలో కానీ, ఆర్డర్స్ పాస్ చేసే క్రమంలో కానీ అక్కడ ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హిస్ ఓన్ కోర్ట్. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎలాంటి అభిప్రాయంతో ఉంటాడో తన కోర్టులో మ్యాజిస్ట్రేట్ కూడా అలాంటి అభిప్రాయంతోనే ఉంటాడు. అలాగే పనిచేస్తాడు, అలాగే పని చేయాలి కూడా. జనరల్గా చాలా మంది అలాగే పనిచేస్తున్నారు కోర్టు వరకు. ఒకటి ఏంటంటే డిఫరెంట్గా మీ కథలు చూస్తే జింబో కథల నుంచి మొదలు పెడితే మా వేములవాడ కథలు, అవి 2 భాగాలుగా వచ్చాయి. మా వేములవాడ కథలు అంటే ఇప్పుడు అమరావతి కథలే చదువుకున్నాం. తర్వాత మా వేములవాడ కథలతో ఏంటంటే వేములవాడ పరిసర ప్రాంతాలు అంటే పక్కకు పెడితే అప్పటి ఒక సామాజిక, రాజకీయ, ప్రజాస్వామిక ప్రజల అలవాట్లు, ఆచారాలు, జీవన విధానం ఎట్లా ఉన్నదని అద్భుతంగా కథల్లోకి తీసుకొచ్చారు. అంటే మామూలుగా ఒక రచయితగా అది మీకు సాధ్యం. తర్వాత ఒక జడ్జిగా, తర్వాత ఒక న్యాయ వ్యవస్థతో సంబంధం ఉండి చదువుకున్న వ్యక్తిగా ఈ తర్వాత ఇప్పటి కథలు నేను నా నల్లకోటు, తర్వాత ఆమె కోరిక, కొత్తగా వస్తున్నట్టు పుస్తకం ఆమె కోరిక, ఆ కథల్లో ఉన్నటువంటి వాటి గురించి మనం చర్చిద్దాం సార్. ఒక్కటి ఏంటంటే ముఖ్యంగా ఓ గద్ద ఆత్మకథ అనే కథ చదివాను సార్ మీది. సార్ ఏంది సార్ అసలు అంటే సింబాలిక్గా చెప్పారా? ఒక గద్ద అంటే గద్దలు అంటే మనం మామూలుగా రాబందులు అంటాం. అవును. అందులో కథలో ఒక పిల్లవాడు ఒక గద్దను రాయి విసిరి కొట్టాడు, దానికి గాయమైంది. ఆ గాయమైన అంశాన్ని తీసుకొని కంప్లీట్ సమాజాన్ని వర్ణించారు. అవును. అంటే దానికి మిగతా గద్దలు ఎట్లా వెసులుబాటు చేశాయి, దానికి కదలలేని స్థితిలో ఆహారాన్ని ఎట్లా అందజేశాయి, అతను దాని ఆహారం కోసం ఎవరు పోటీ పడకుండా వచ్చారు అని దానిలో ముగించారు కదా. తర్వాత ఆ పిల్లవాడు కూడా నేను పశ్చాత్తాపడ్డాడు కదా. అసలు దీని నేపథ్యం ఏంది? దీని ద్వారా మీరు సమాజాన్ని సింబాలిక్గా ఎట్లా చెప్పాలనుకున్నారు? అంటే మనం ఏంటంటే అంటే ఈ సొసైటీలో నేను గద్దను అని మీరు అనుకుంటున్నారు. అసలు నేను గద్దను కాదు. చాలా మంది గద్దలు వైద్యం చేసుకోమన్నప్పుడు కూడా డాక్టర్ వైద్యం దగ్గరికి వెళ్ళమంటే చెప్తాను, వైద్యం చేస్తే నేను బతికే పరిస్థితిలో ఉన్నానా. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ పుస్తకం మొన్న ఆంధ్రజ్యోతిలో చిన్న రివ్యూ వచ్చింది, కానీ చాలా బాగా చేశారు. ఆ రివ్యూ వచ్చిన తర్వాత చాలా మంది ఫోన్లు చేసి కొనుక్కున్నారు. అందులో విచిత్రమైన విషయం, కరీంనగర్ నుంచి ఒక డాక్టర్ కొన్నాడు. ఆయన చెప్పినటువంటి కథ గద్ద ఆత్మకథ మాత్రమే, ఆయన బాగా నచ్చిన కథ అని చెప్పారు. ఆయన డాక్టరే ఉండి డాక్టర్లని విమర్శించిన కథని అంటే సద్విమర్శగా తీసుకున్నారు. సద్విమర్శగా తీసుకున్నారు. అంటే ఈ సొసైటీలో దోపిడీకి గురి చేయని వ్యక్తులు ఎవరున్నారు? ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు దోపిడీ చేద్దామనే ఆలోచనలే ఉన్నారు తప్ప వేరే రకంగా లేరు అనేది ఒక సింబాలిక్ గా చెప్పాలనుకున్నాము. అంటే చాలా మంచి కదా సార్. ఇప్పుడు ఆ గద్ద అనేది అసలు మేము గద్దలము, మేము నిందను మోస్తున్నాం, కానీ అసలు గద్దలు ఇంకా వేరే ఉన్నారు. పెద్ద పెద్ద గద్దలు ఉన్నాయి, అటు వైద్యంలో ఉన్నాయి, ఇటు పొలిటికల్లో ఉన్నాయి అనేటువంటి చెప్పినటువంటి కథ అయితే సింబాలిక్ గా తీసుకున్నారు కదా. మరి డైరెక్ట్ గా ఎందుకు చెప్పలేకపోయారు? అంటే జనరల్గా ఏంటంటే డైరెక్ట్గా చెప్పడం కన్నా ఎప్పటికైనా ధ్వనియాత్మకంగా చెప్పడము, కథ రూపంలో చెప్పడము, అదొక శిల్పం, ఫ్యాంటసీలో చెప్పడము, ఇవన్నీ కూడా అవసరం. ఎందుకనంటే మనం డైరెక్ట్గా చెప్తే మళ్ళీ పరిధిలోకి వస్తుంటాం. ఆ పరిధిలో విమర్శించినట్టుగాను వేరే రకంగా ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఈ రకంగా చెప్పడం వల్ల అంటే కథకి మనకి రచయిత అనేవాడు మామూలుగా చెప్తే అది కథ కవిత్వం కాదు, మామూలుగా చెప్తే అది కథ కాదు. సార్ ఒకటి ఏంటంటే ఈ కథల లోపల మీరు చాలా జంతువులను తీసుకున్నారు, గద్దలను తీసుకున్నారు, గాడిదలను తీసుకున్నారు, తర్వాత ఏనుగులను తీసుకున్నారు, తర్వాత కుక్కలను తీసుకున్నారు. అంటే సింబాలిక్గా చెప్పారు. అయితే జింబో గారు ఈ సింబాలిక్గా చెప్పాడు అంటే ఈ సమాజం నుంచి కొద్దిగా ఒత్తిడిని తగ్గించుకోవడానికి సింబాలిక్గా చెప్పాడా, లేకుంటే అది శిల్పంలో భాగంగా సింబాలిక్గా చెప్పాడా? సమాజం నుంచి తప్పించుకోవడానికి చెప్పింది అయితే సుప్రీంకోర్టు గురించి రాసిన కథ కానీ లేదా హైకోర్టు నుంచి రాసిన కథలు కానీ లేకపోతే ఇవన్నీ తప్పించుకున్నట్టు కాదు కదా. కాబట్టి సింబాలిక్ గా చెప్పడం అంటే ఒక రకంగా కావాలని ఆ రకంగా చెప్పడంలో శిల్పంలో భాగంగానే కథలో భాగంగానే బాగా ఆకర్షిస్తాయి జనాలని.
ఒక కాకి కథ చెప్తుంది, అవును. ఒక గద్ద కథ చెప్తుంది, అవును. ఒక కాగితం కథ చెప్తుంది. అవును. ఇవి జనరల్గా గాడిద కథ చెప్తుంది, కుక్క కథ చెప్తుంది. ఇవన్నీ అవి లేకుండా కూడా చెప్పొచ్చు. కానీ అవును. ప్రజలని ఆ పాఠకులను ఆకర్షించాలంటే ఈ రకంగా చెప్తేనే ఆకర్షిస్తాయి అని చెప్పేసి అనిపించింది. ఓకే సార్. జనరల్గా కథ అనేది ఎట్లా ఉంటుందంటే నా ఉద్దేశంలో మనం అనుకోం ఈ రకంగా రాస్తామని. మీరు చాలా కథలు రాశారు, చాలా ప్రముఖులు. దాంట్లో ఏంటంటే మనకు తెలియకుండానే మనం దారి తీసుకెళ్తూ ఉంటుంది. అవును సార్. నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో చూశాను. ఇప్పుడు కాకి అన్నారు కదా, కాకి గుర్తొచ్చింది సార్ నాకు. మీ కాకి కథ కూడా నేను నా నల్ల కొత్త ఉంది. ఇది ఏంటంటే కాకి, మన కాకి బలగం అంటాం, కాకి శోకం అంటాం, అవును, కాకులలో రుతునం అంటాం. అంటే అనేక నిందలు వేస్తాం మనం ఇది కాకి మీద కానీ, కోడి మీద కానీ. కోడి దిమాక్ అంటాం. కోడికి ఉన్న దిమాక్ మనిషికి ఏడు ఉంది సార్. కోడి ఓ 57 రోజులలో తన పిల్లలను కోళ్ళని చేస్తుంది. కానీ మనిషి 30 ఏళ్ళు దాటినా తన పిల్లలు మనుషులు చేయడు. అవును, అట్లాగే కాకి కూడా, అరే కాకి గోల, కాకి ఓరుడు అని అంటాము. కానీ ఒక కాకి చనిపోతే ఆ కథ చదివిన తర్వాత నిజంగా నాకు కొత్త అంశం కనిపించింది. మామూలుగా చూస్తుంటాం మనం, కాకులు ఓరుతాయి. కాకి ఎప్పుడు కూడా ఒంటరిగా భోజనం చేయదు. ఆహారం కనబడితే 10 మందిని పిలుచుకుంటుంది. అవును, ఒంటరిగా చనిపోదు. అది చచ్చిపోతే ఒక 100 మంది కాకులు వచ్చి ఆలుతాయి. అసలు కాకిని కథ చెప్తూ మీరు సమాజానికి ఏం చెప్పాలనుకో, న్యాయ వ్యవస్థ రూపంగా మీరు ఏం చెప్పాలనుకో? అంటే ఇప్పుడు మనందరికీ కూడా ఒక అత్యాశ అనేది అందరికీ ఉందండి. ఒక ఇల్లు 400 గజాల ఇల్లు ఉన్నవాడు 5,000 గజాలు ఉంటే బాగుండు, పెద్ద ఇల్లు ఉంటే బాగుండు అనుకుంటున్నాడు. ఒక పదవి వచ్చిన వాడు ఇంకొక పెద్ద పదవి వస్తే బాగుండు అనుకున్నాడు. ఒక జడ్జి అయిన వాడు నేను హైకోర్టు జడ్జి అయితే బాగుండు అనుకుంటాడు, సుప్రీంకోర్టు జడ్జి అయితే బాగుండు అనుకుంటాడు. అంటే ఈ అత్యాశకి ఒక మంత్రి ఎమ్మెల్యే అయిన వాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు, ముఖ్యమంత్రి అయిన వాడు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడు. అంటే ఈ ప్రజల సేవ కానీ ప్రజల యాటిట్యూడ్ కానీ తగ్గిపోయి వీళ్ళ పదవుల పట్ల ఆశలు పెరిగిపోయినవి. అందుకోసమే దీంట్లో ఏమంటాము, ఈ మనుషుల్లోని అత్యాశ పదవుల కోసం కావచ్చు, పై పదవుల కోసం కావచ్చు, వాళ్ళ తాపత్రయాలని చంపే తుపాకీ ఒకటి ఉంటే బాగుండునని అనిపిస్తుంది. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు. ఇది కూడా నా అత్యాశనేమో అంటాం చివరిలో. ఇది కూడా మన అత్యాశనేమో, కానీ అది కోరుకుంటున్నాం. అంటే ఎప్పటికైనా ఒక పాజిటివ్గా మనం కోరుకోవడం తప్పలేదు. అది అవుతుందా అవదా, దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. మనం పాజిటివ్గా కోరుకుంటాము. కొంతమంది అయినా అంటే జనరల్గా ఎక్కడైనా కూడా అట్లా పాఠం చెప్పినప్పుడు కూడా ఆ 30 మంది ఉంటారు, లేకపోతే నేను కూడా పాఠం చెప్పాను కానీ ఆ 40 మందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తామా అంటే చేయకపోవచ్చు. దాంట్లో 2 మాత్రం ఉంటారు తప్పకుండా మన మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. ఈ కథలు కూడా ఏం చేస్తాయి అని అంటే, కథలు కూడా ప్రభావితం చేస్తాయా, మనుషులని ఆలోచింప చేస్తాయా అనడానికి తప్పకుండా చేస్తాయి. ఎందుకంటే నేను రాసినటువంటి ఒక కథ ఉంటుంది వేములవాడ కథలో సమాధానం అని. దాంట్లో ఏంటంటే ఒక పాత్ర వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే కూడా చూడడానికి వెళ్ళదు. ఆ పాత్రధారుడు ఎవరంటే మా బ్రదర్ కథనే. మా బ్రదర్ని చూడడానికి రాడు అతను. ఎందుకు రాడు అంటే ఆ చనిపోయినటువంటి శవం అనేటువంటి ఒక భావనని నేను చూడదలుచుకోలేదు అని చెప్తాడు. అతని వెంటాడుతుంది ఆ మాట, ఎందుకు రాలేదు నువ్వు అనేటువంటిది. చివరికి నాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏమంటాడంటే, నేను తప్పు చేశాను, అసలు నేను రావాల్సి ఉండే చూడడానికి. చనిపోయినప్పుడు మనిషిని ఆఖరి చూపు చూడడం అనేది ఒక గొప్ప విషయము, అక్కడ ఒక పూలదండ పెట్టడము, ఒక పువ్వు పెట్టడం అనేది ఒక గొప్ప విషయము. ఆ విషయాన్ని నేను మిస్ అయినాను, అది నన్ను వెంటాడుతూ ఉంది అని నాకు చెప్తాడు. ఈ కథ చదివిన తర్వాత మా దగ్గర ఉండే ఒక బిల్డర్, అతను చార్టెడ్ అకౌంటెంట్, ఆ బిల్డర్ ఆ కథ చదివి, సార్ ఈ కథల పుస్తకం వేస్తే ఎంత అవుతుంది సార్ అని అడిగాడు. అప్పుడు 40,000 వస్తున్నాయి కథలు. అవి వస్తున్నప్పుడు ఎంత అవుతున్నాయి అంటే 30,000 అవుతుండొచ్చు అని అన్నాను. నేను వేసి అందరికి పంచుతాను సార్ 1,000 కాపీలు అని అడిగాడు. కాకపోతే అది ఎంఎస్ వేశారు కాబట్టి అతనికి అవసరం పడలేదు. అంటే ప్రభావితం చేస్తాయా అంటే చేస్తాయి అని చెప్పడానికి కథలు ప్రభావితం చేయడానికి చాలా ఉదాహరణ సార్. ఒక చిన్న ఎస్ఆర్సి వాళ్ళు వేసినటువంటి ఒక పుస్తకం, రాత్రిబడి పుస్తకంలో ఒక మద్యపాన నిషేధమైన ఒక కథ చదివిన తర్వాత దూబగుంట ప్రాంతంలో ఉద్యమం పుట్టి అది మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా ఒక ఉర్రూతలూగించింది. అంటే సాహిత్యము విత్తనం లాంటిది సార్. మనం వేసి మర్చిపోయినా అది మర్చిపోదు, మొలకెత్తుతూనే ఉంటుంది. చాలామంది అంటారు కథలతో ఏమవుతుంది, ఏమీ రాదు, ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది. సరే, కథలు రాసిన వాడన్నా మారుతాడు. సమాజము సమాజం లోపల ఆయన మారకున్నా, సమాజం మారకున్నా కథలు రాసిన వాళ్ళన్నా మారుతారు. ఒక వ్యక్తి మారితే కొంత సమాజం మారాలి కదా. అయితే ఇంకొకటి సార్, ఈ కథల లోపల అంటే నేను నా నల్లకోట లోపల బుల్లోజర్ పాలన అనే కథ ఉంది. ఏం సార్ మీరు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసినటువంటి బుల్లోజర్ పాలన, కేంద్ర ప్రభుత్వము పాలసీ డబుల్ బుల్లోజర్ పాలన ఏంది అంటే ఇప్పుడు కథ లోపల ఒక్కటి ఇప్పుడు ఏమైపోయింది మనకి, ఆ కథ లోపల ఒక్కటి సార్ ఏంటంటే ప్రజలు ఎప్పుడు కోరుకుంటారు
మార్పును కోరుకుంటారు, విప్లవాలను కోరుకుంటారు. తమకు కోరికలు నెరవేరకపోతే వాళ్ళు ఇది ధర్నాలు చేయడం కోరుకుంటారు. ప్రజలను అణిచివేసి, ప్రజల యొక్క ప్రజా ఉద్యమాలను అణిచివేసి, దాన్ని శాంతి రూపంలో ఇదే శాంతి అని చూపించడానికి ప్రభుత్వాలు ఇష్టపడుతుంటాయి. ఈ రెండిటి మధ్య జరిగేటటువంటి సంఘర్షణ నాకు ఆ కథలో కనిపించింది. ఏంది సార్ ఆ బుల్డోజర్? అంటే అసమ్మతిని ఇప్పుడు భరించే పరిస్థితులు లేరు. మీరు ఒక మామూలుగా చిన్న క్యారికేచర్ వేసిన, ఒక చిన్న భావాన్ని వ్యక్తపరిచిన, మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు. దానికి ప్రభుత్వాలు కూడా సమంజసంగా లేవు. అలాంటి వ్యక్తులను కంట్రోల్ చేయడానికి వాడేదో ఇల్లు పొరపాటున సరైన పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టినా అప్పుడు చూపించేసి కూలగొట్టేస్తున్నారు. అంటే ఇవన్నిటిని కూడా ఒక అసమ్మతి ఎవరైతే అంటే వ్యక్తపరుస్తారు, కథలో అదే ఉన్నది. ఎందుకంటే ఎక్కడ మనం ఏం చేద్దాం, బస్ బుల్డోజర్ అంటే ఒక రకంగా మనిషి అంటే ప్రజాస్వామ్య భావనని కంట్రోల్ చేయడం కోసము, అంటే సమ్మతి ఒక చిన్న అసమ్మతి కూడా కాదు అక్కడ, ఒక రకమైనటువంటి భేదాభిప్రాయం, ఒక మీరున్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవడం, దాన్ని కూడా భరించలేని స్థితిలోకి ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు నెట్టబడ్డారు. అలాంటి స్థితికి వచ్చేసారు. దీన్ని మనము ఏ రకంగా ఉంటుంది అన్నది, ఎట్లా ఉంది అని చెప్పడానికి రాసినటువంటి కథ బుల్డోజర్ పాలన. సార్ ఒకటి ఏంటంటే ఎవరి కోసం అనే కథ ఉంది సార్. ముఖ్యంగా ఏంటంటే బాగా చూస్తుంటాను నేను, ఈ పొలిటికల్ లీడర్స్ కానీ మిగతా ఎవరైనా ముఖ్యులు కానీ అరెస్ట్ చేస్తే శనివారం అట్లా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే కనీసం 2 రోజులన్నా వాడిని అందులో ఉంచాలి అనేటువంటి, ఆదివారం సెలవు ఉంటుంది, అందుబాటులో ఉండడు, జడ్జి అందుబాటులో ఉండదు. కానీ కొన్ని కేసుల లోపల ఆదివారం అయినా వెంటనే ఏ రాత్రి అయినా కానీ పోయి జడ్జి దగ్గరికి పోయి బెయిల్ మంజూరు చేసుకునేటటువంటి చాలా కేసులు చూశాను. కానీ ఇందులో ఒక స్టూడెంట్ ఉంటాడు, మీరు రాసినటువంటి ఎవరి కోసం కథ లోపల ఒక స్టూడెంట్ ఉంటాడు. వాడు రాత్రి పోయి జడ్జి గారిని నాకు బెయిల్ ఇవ్వమంటే ఈ రాత్రి నీకు ఎట్లా ఇస్తాము అని అంటాడు. అదేం సరే అయితే ఇయ్యరు, చాలామందికి మొన్న వాడికి ఇచ్చారు కదా వీళ్ళకి ఇచ్చారు కదా, మేమేమి ఉన్నోళ్ళం కాదని మాకు ఇస్తలేరా అన్నప్పుడు నిజంగా జడ్జి అనుకుంటాడు, అవును నువ్వు ఉన్నోనివి కాదు, నీకెందుకు ఇస్తారా అని. ఏంటి సార్ దీని అంటే ఆ డిస్క్రిమినేషన్? అంటే మామూలుగా చూడండి, మీరు ఆర్నాబ్ గోస్వామి కేసు విషయంలో, ఆర్నాబ్ గోస్వామి కావచ్చు, సినీ యాక్టర్ మొన్న పుష్ప సినిమాలో హీరో ఉన్నాడు చూడండి, అతను కావచ్చు, ఈ ఇద్దరు విషయాల లోపల కూడాను హైకోర్టు ఇక్కడ, సుప్రీంకోర్టు అక్కడ ఎట్లా స్పందించాయి అని గమనించవచ్చు మనం. హైకోర్టు 2 రోజులు వాదనలు విని జనరల్గా బెయిల్ పిటిషన్ వేయలేదు. దాంట్లో రిట్ పిటిషన్లో కూడా బెయిల్ ఆర్డర్ ఇచ్చారు. ఆ రిట్ పిటిషన్లో ఆర్నబ్ గోస్వామికి బెయిల్ ఆర్డర్ ఇచ్చారు. దానికి వాళ్ళు ఇచ్చిన వ్యాఖ్యానం ఏమిటంటే ఆర్టికల్ 21 ఉంది, స్వేచ్ఛ స్వాతంత్రం అనేది కావాలి అంటున్నారు. ఫైన్. నా బాధ ఏంటంటే ఇక్కడ కూడా అంతే, 3 గంటలకు మెన్షన్ చేస్తారు, తర్వాత బెయిల్ వస్తుంది, బెయిల్ ఇస్తారు. అంటే ఇలాంటి పరిస్థితి ఒక మామూలు వ్యక్తికి ఎందుకు ఉండదు? మామూలు వ్యక్తి అతను ఆర్నాబ్ గోస్వామి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ కానంత మాత్రాన అతనికి రాదా? అంటే ఇది కథని మా జ్యుడిషియల్ అకాడమీలో ఉండేటువంటి వాళ్ళు చదివినట్లయితే, యంగ్స్టర్స్ మ్యాజిస్ట్రేట్ చదివినట్లయితే వాళ్ళకి ఒక రకమైనటువంటి స్పిరిట్ వస్తుంది అని చెప్పి ఇవ్వాలి, ఇస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళకి మామూలు పెద్దవాళ్ళకే కాదు, చిన్నవాళ్ళకి కూడా మనం బెయిల్ అవసరమైన కేసెస్లలో, ఇక్కడ పాయింట్ ఏంటంటే డిజర్వింగ్ కేసెస్లలో ఇవ్వచ్చు అనేటువంటిది. అంటే నేను జ్యుడిషియల్ అకాడమీలో రిటైర్ అయిన తర్వాత ఎందుకు పనిచేశాననే ప్రశ్న కూడా వస్తుంది. పనిచేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఇంత నిటారుగా ఉండే వ్యక్తి ఇన్ని పదవులు చేసి కూడా ఇంత సమర్థవంతంగా బాగా ఉన్నారు కదా, మనం కూడా అలా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసినటువంటి ఉద్దేశం కొద్దీ నేను జ్యుడిషియల్ అకాడమీలో పనిచేశాను. సార్ ఇప్పుడు ఎవరి కోసం అని కథ లోపల ఆ యువకుడు అడిగాడు కదా, అది జింబో గారు ఆయన జిల్లా మెజిస్ట్రేట్ గా కూడా పనిచేశారు కదా, ఆ యువకుడు జింబో గారి దగ్గరికి వచ్చేసి ఇచ్చేవాడా? నేను దానికి సంబంధించిన ఒక కథ చెప్తాను మీకు. నేను 1989లో జ్యుడిషియరీలో జాయిన్ అయినాను సార్. నిజామాబాద్లో నా ఫస్ట్ పోస్టింగ్. అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన, నేనైతే ఏం చేసేవాడిని అని మీరు అడిగారు కదా, ఇప్పుడు కాదు 1989లో నా మొదటి పోస్టింగ్. ఆ మొదటి పోస్టింగ్లో ఒక వ్యక్తిని అక్కడ డిఎస్పీ వెహికల్కి దారి ఇవ్వలేదని చెప్పేసి ఆయన కోపం వచ్చేసి ఒక కేసు పెడతారు. కేసు పెట్టేసి శుక్రవారం రోజు సెకండ్ సాటర్డే అవుతుంది, సండే అవుతుంది, శుక్రవారం రోజు సాయంత్రం తీసుకొచ్చేసి ప్రొడ్యూస్ చేస్తారు. అతను చేసిన చిన్న నేరమే అది అప్పటికి దాన్ని ఏం చేయాలి, అతనికి మళ్ళీ ప్రొడ్యూస్ చేయమంటే 2 రోజులు పోలీసుల జైల్లో ఉండాల్సి వస్తుంది. షూరిటీస్ తీసుకున్నటువంటి పరిస్థితి, బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుడు ఏం చేస్తే, అప్పుడు ఇప్పట్లాగా ఇన్ని అమ్యూనిటీస్, ఇన్ని సౌకర్యాలు లేవు. క్లర్క్ పిలుద్దామంటే కూడా ఫోన్ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేశానంటే పోలీస్ ఆఫీసర్కి నేను ఆర్డర్ రాశాను,
ఇతన్ని పర్సనల్ బాండ్ తీసుకొని వదిలిపెట్టండి, వ్యక్తిగత పూచీకత్తు మీద వదిలిపెట్టండి, వదిలిపెట్టి ఇతనికి ఆర్డర్ ఏంటంటే సోమవారం నాడు కోర్టుకు వచ్చేసి జామీన్దారులను పెట్టండి అని ఆర్డర్ ఇచ్చాను. అంటే ఆర్డర్ వెసులుబాటు, అది అంటే ఇలాంటి ఆర్డర్ ఇవ్వడం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే అందరు ఇస్తారా అనే ప్రశ్న వస్తుంది. కాకపోతే నేను కొత్తగా మొదటి పోస్టింగ్లోనే అలాంటి పరిస్థితి చేశాను. అట్లా డేర్ చేశారు. డేరేం కాదు, అసలు చేయాల్సిన పని చేశాను. అంటే ఏమైపోయిందంటే చేయాల్సిన పని చేస్తేనే డేర్ అనే పరిస్థితికి సమాజంలో నెట్టబడ్డారు. అందరు చేయడం లేదు ఈ పనిని. అట్లాగే ఎవరి కోసం అనే కథలు కూడా అతను బెయిల్ ఇవ్వచ్చు, ఇవ్వడానికి అవకాశం ఉంది, ఇవ్వలేదు ఆ ఉన్న కథలు. అంటే మనం ఒక ప్రశ్న ఇస్తున్నాం, ఇలాంటి మీరు ఉండకూడదు అని. అక్కడ పాజిటివ్ అంశం ఏం చూడాలంటే ఇట్లా ఉండకూడదు, మనం ఇవ్వాలి. వార్నం కోసమే కాదు, రాజకీయ నాయకులే కాదు, మామూలు వ్యక్తులకు కూడా వాళ్ళకు డిజర్వింగ్ కేసెస్లలో ఈ వెసులుబాటు కల్పించాలి అని ఉద్దేశం. ఓకే సార్. అయితే సార్ ఒకటే, ఇప్పుడు ఏంటంటే మీరు ఒక న్యాయవాదిగా, తర్వాత న్యాయమూర్తిగా, తర్వాత ఈ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా రకరకాల పదవుల్లో పనిచేశారు కదా సార్. సార్ ఒకటి, ఇప్పటికి కూడా చట్టం ఉన్న వాళ్ళ చుట్టం అంటారు, తర్వాత పేదలకు వేరే న్యాయం, ఉన్న వాళ్ళకు వేరే న్యాయం అంటారు. అంటే ఇది నిజంగా అంటే ఒక చట్టం అందరికీ పనిచేస్తుంది, కానీ ఈ లాయర్లు కానీ జడ్జిలు కానీ స్పందించే విధంగా ఉన్న వాళ్ళకి ఎట్లా స్పందిస్తారో లేని వాళ్ళకి అట్లా స్పందించరు అనేది సమాజంలో బలమైన అపోహ అందామా, అది నిజమే వాస్తవం అందామా ఉన్నది. అసలు దాని మీద ఏం సార్ మీ అభిప్రాయం? ఎందుకు అట్లా జరుగుతుంది? అంటే ఎందుకనంటే డబ్బులున్నవాడు ఒక మంచి న్యాయవాదిని ఎంపిక చేసుకోగలుగుతాడు. మంచి న్యాయవాది సమర్థవంతంగా కోర్టులో కేసుని ప్రజెంట్ చేయగలుగుతాడు. డబ్బు లేనివాడు ఒక మంచి న్యాయవాదిని ఎంగేజ్ చేసేటువంటి పరిస్థితిలో ఉండడు. దానివల్ల కూడా ఒక రకమైనటువంటి అంటే ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ వచ్చినప్పుడు కోర్టులు ఆటోమేటిక్గా అతని వైపు చూస్తాయి, అతను చెప్పే వాదనను వింటాయి. కాబట్టి అలా అంటే న్యాయం అదే అయినప్పటికీ కూడాను ఆ చెప్పే వ్యక్తిని బట్టి కూడా ఒక్కొక్కసారి అటువంటి పరిస్థితిలోకి వస్తుంది. ఓకే ఓకే సార్. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు జనరల్గా అలాంటి భావనకి ప్రజలు రావడం సహజం. న్యాయవాదులు కూడా వాటికి అతీతం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యాయవాది అంటే అసలు చట్టాలను రక్షించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, వాళ్ళ చేతిలో న్యాయ వ్యవస్థ బతికుంది అని అంటాం. కానీ న్యాయవాదులు కూడా ఇప్పుడు చాలా పేపర్లలో చూస్తున్నాం, వార్తలలో చూస్తున్నాం, వాళ్ళు కూడా ప్రమోషన్ కోసము డబ్బులు ఇవ్వడము, తర్వాత పేపర్లు చిన్నపిల్ల వాళ్ళ ప్రమోషన్ కోసం పేపర్లు ఉంటే వాటిని కూడా నకలు కొట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా సార్. అసలు ఏంది అంటే మాకు ఒక టీచర్ అనగానే అనుకుంటాం ఒక వర్గంగా ఈ విధంగా ఉండాలి ఒక టీచర్ అని. అసలు న్యాయవాదులలో కూడా న్యాయవాది అంటే ఇట్లా న్యాయమూర్తిలాగా ఇట్లా ధర్మాన్ని పాటిస్తూ ఇట్లా ఉండాలి అనేటువంటిది అసలు ఏం సార్? అది నిజమేనా? దాని మీద అభిప్రాయం చెప్పండి. వాళ్ళు కాపీ కొట్టడం న్యాయవాదులకు ఎలాంటి పరిస్థితి ఏం లేదు కదా సార్. కాపీ కొట్టడం అనేటువంటిది ఏమీ లేదు. న్యాయవాదులు కూడా అంటే ఈ మధ్యలో పేపర్లో చదివాను నేను, ఏమని చేశారు వాళ్ళు అంటే ఈ జడ్జి పోస్ట్ కోసం కాపీ కొట్టి దొరికిపోయారు అని. లేదు, జడ్జి పోస్ట్ కోసం కాదు, అది వేరే ఇష్యూలో చూసుంటారు. అంటే ఎల్ఎల్ఎం చేస్తే వాళ్ళకి ఒక ఇంక్రిమెంట్ వస్తుంది, దాంట్లో దొరికినారని వచ్చింది, దాంట్లో ఎవరో నగలు కొడుతున్నారని వచ్చింది, అది కూడా తప్పే. అలాంటిది ఎవరో అంటే జనరల్గా ఏంటంటే ఆ వ్యవస్థలో అందరూ మంచి వాళ్ళు లేరు, అందరూ అందవారు చెడ్డవాళ్ళు లేరు. అట్లాగే ఇప్పుడు మొన్న ఢిల్లీలో న్యాయమూర్తి ఇంట్లో డబ్బులు జరిగింది, అట్లానే అందరు న్యాయమూర్తులు ఆ రకంగా ఉన్నారా అంటే లేరు అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు మనకంటేనే ఇప్పుడు ఇందులోపలనే అసలు సిగ్గు విడిచిన ఫ్లెక్సీ అనే ఒక కథ చదివాను సార్. మామూలుగా ఏంటంటే ఈ నోటీసులు గోడలకు అంటే ఎదురు, వాల్ రైటింగ్ గోడలకు రాదురు. ఇప్పుడు మన ఫ్లైఓవర్స్ తర్వాత మెట్రో వచ్చాక ఈ స్తంభాలకు కూడా ఫ్లెక్సీలను కడుతున్నారు. ఆ ఫ్లెక్సీలో ఒక ఫ్లెక్సీ చివరికి అసలు దానికి ఒక డౌట్ వస్తుంది, ఏంది నాకు దుస్తులు మొత్తం బట్టలు నిండా కట్టుకున్నటువంటి అంటేసిన బట్టలు లేకుండా అంటేస్తుండ్రు అని అంటున్నారు ఏంది అని. అది జూమ్ మీటింగ్ పెట్టుకుంటారు. అవును, జూమ్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ చర్చ వచ్చినప్పుడు అయ్యో బట్టలు లేకుండా మాకు అంటేస్తున్నారు అని అంటే, అసలు మరి నిండా బట్టలు ఉన్నాయి కదా, అసలు ఏంది బట్టలు అంటే అక్కడ ఒక వ్యంగ్యంగా రాసినటువంటి కథ అండి. జనరల్గా న్యాయమూర్తులు ఎక్కడికైనా వస్తే వాళ్ళు వచ్చినారా వెళ్ళిపోయినారా కూడా ఎవరికి తెలియకపోయేది, వాళ్ళ గురించి ప్రచారం ఆర్భాటాలు ఉండకపోయేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయి ఒక జడ్జి గారు వస్తే, పేరు చెప్తే బాగుండదు, ఒక జడ్జి గారు వస్తే మొత్తం ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం అంతా కూడా
ఫ్లెక్సీలు పెట్టారు. అవునవును. దాన్ని ఎవరు ఇందులో కథ కూడా ఉన్నది ఒకటి కథ. అదే కథ, ఫ్లెక్సీ కథ. సార్ ఆ ఫ్లెక్సీ కథలో పట్ట అప్పుడు ఆ ఫ్లెక్సీ అంటే ఒక న్యాయమూర్తి కోసం ఇన్ని ఫ్లెక్సీలు పెట్టాల్సిన అవసరం ఉందా? దీన్ని ఏ రకంగా మనం విమర్శించాలి? ఏ రకంగా అంటే జనరల్గా వ్యాసం రాస్తే దాని ఎఫెక్ట్ కన్నా కథ రాస్తే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అవును సార్, అదే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అవన్నీ జూమ్ మీటింగ్ పెట్టుకొని పిల్లర్లన్నీ జూమ్ మీటింగ్ పెట్టుకొని అసలు మన బాధ ఏంది ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తర్వాత లాంగ్విటీ ఉంటుంది. మీరు కథకి ఉండేది ఏంటంటే మీరు కథ ఈ రోజుతో అయిపోదు కథ. అది ఇంకా చాలా కాలం, కొన్ని సంవత్సరాల తరబడి ఉంటుంది ఆ కథ. అనేక కథలకు మొదలు, అది అనేక కథలకు మొదలవుతుంటుంది. వ్యాసం అనేది అట్లా కాదు. దాన్ని ఒక రకంగా వ్యంగ్యంగా చెప్పాలి అనుకున్నప్పుడు ఆ ఫ్లెక్సీ కథ అనేది రాసిన సందర్భం అది. అవును సార్. సార్ ఇప్పుడు ఇంకోటి ఆమె కోరిక అనేటువంటి కథల పుస్తకం కూడా మీద వస్తున్నది. అందులో కథలు కూడా మేము ఇవాళ పత్రికలలో చదివినటువంటి అది చదివాక రాజేందర్ గారు పూర్తిగా స్త్రీ పక్షపాతి. ఆ తర్వాత ఈ విడాకుల కేసులు ఎక్కువగా అందులోపల ఉన్నాయి. విడాకుల కేసుల లోపల వాళ్ళ అంతరంగాన్ని తర్వాత వాళ్ళ వైపు ఉండి మాట్లాడి తీర్పులు ఇచ్చాడు అని నేను అనుకుంటున్నాను. అసలు అవి మీ అనుభవాలా లేకుంటే నిజమేనా? అసలు సమాజం లోపల విడాకుల కేసుల లోపల స్త్రీలు మాత్రమే నష్టపోతున్నారా, పురుషులు పిల్లలు నష్టపోవడం లేదా? అది ఏంటి సార్, దాన్ని మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఎక్కడ కూడా ఏంటంటే ప్రతి దాంట్లో వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని చెప్పలేము. ఈ కేసుని బట్టి ఉంటుంది. ఒక్కొక్క కేసులో మగవాడి తప్పు ఉండొచ్చు, ఆడవాళ్ళ తప్పు ఉండొచ్చు. అక్కడ ఏంటంటే కొన్నిసార్లు విడాకులు మంజూరు చేస్తే గొప్ప సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంగేజ్లో ఉంటారు, కలిసి జీవించి ఉండలేని పరిస్థితుల్లోకి వాళ్ళు నెట్టబడి ఉంటారు. అలాంటప్పుడు దాన్ని సంవత్సరాల తరబడి వాయిదాలు ఇస్తూ దాన్ని పరిష్కరించకుండా ఉంచితే ఫలితం ఉండదు. వాళ్ళ వయసు అయిపోతుంది, ముసలి వాళ్ళు అయిపోతారు. కాబట్టి సత్వరంగా పరిష్కారం చేస్తే బెటర్గా ఉంటుంది. నేను ఫ్యామిలీ కోర్ట్ జడ్జిగా పనిచేసినప్పుడు, అట్లాగే సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేసినప్పుడు చాలా ఫ్యామిలీ కోర్ట్ కేసెస్ అంటే కుటుంబాలకు భార్యాభర్తలకు సంబంధించినటువంటి కేసెస్ని చూసినటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భం లోపల ఇవి ఒక రకంగా చెప్పాలంటే చాలా కథలు నా అనుభవంలోని కథలే, కొన్ని కథలు మిత్రుల అనుభవాల నుంచి వచ్చిన కథలు కూడా కావచ్చు. ఆ కథలని మనం ఏ రకంగా పరిష్కరిస్తాము, ఏ రకంగా ఉంటుంది అంటే ఏది చేసినా కూడా చట్ట పరిధిలోనే చేయాల్సి ఉంటుంది. చట్ట పరిధి దాటి చేయడానికి అవకాశం లేదు. అంటే డిస్క్రిషన్ ఉంటుంది కదా సార్. అందులో ఒక కథ చదివాను సార్. ఒక మహిళ 25 సంవత్సరాలు కదా ఆమె కోరిక భర్తకు దూరంగా ఉంటుంది. కానీ ఆమె విడాకులు కోరుకోదు. అసలు నాకు విడాకులు ఇవ్వద్దు, కానీ నేను భర్తతో కలిసి ఉంటలేను, నాతోని వాడికి సంబంధం లేదు, వాడితో నాకు సంబంధం లేదు, నేను ఆయనకు బరువు అవుతలేను, ఆయన నాకు బరువు అవుతలేను, నా బతుకు నేను బతుకుతున్నా, ఆయన బతుకు ఆయన బతుకుతాడు, కానీ నాకు విడాకులు ఇవ్వద్దు అని అంటది. భర్త ఏమంటాడు, మనం విడిపోయినాం కదా 25 సంవత్సరాల నుంచి, మరి విడాకులు నేను ఇస్తున్నా ఎందుకు వద్దు అని ఆయన అంటాడు. అసలు నిజంగా నాకు చెప్తే మీరు ఆమె వైపు ఉండి కథ రాశారు, కానీ నాకు ఆయన వైపు ఉండి నేను కథ చెప్తున్నాను. ఏమున్నా సరే ఇద్దరి మధ్యలో 25 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత విడాకులు మంజూరు చేస్తే అయిపోతుంది కదా. అసలు ఆమెకి ఏం అవసరం? ఒక భర్తను నేను ఒక భార్యను, నాకు ఒక భర్త ఉన్నాడు అనే ఒక భర్తతనాన్ని మోయడం ఆమె ఎందుకు? అది కొంచెం క్రిటికల్ అయినటువంటి సిచ్యువేషనే. చాలామంది అంటే ఈ ఫెమినిస్ట్లు అనే వాళ్ళకి నచ్చకపోవచ్చు కథ, కానీ వాస్తవంగా ఏంటంటే ఆ కథ లోపల విడాకులు మంజూరు చేసే కారణాలు ఏవి కూడా లేవు. హిందూ వివాహ చట్టం లోపల కొన్ని కారణాలు చూపిస్తారు. ఈ కారణాలు ఉన్నప్పుడు మాత్రమే విడాకులు మంజూరు చేయాలి. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఆ కథ లోపల జరిగిన సంఘటన ఏమిటంటే అతను భార్య ఉండగానే ఇంకొక ఆమెతోని జీవిస్తూ ఉంటాడు, ఇంకొక ఆమెతో కలిసి జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ తప్పెవరిది ఉంది? తప్పు భార్యది కాదు కదా, అతనిదే తప్పు ఉంది. అతని తప్పు ఉండి అతను విడాకులు కోరడానికి అవకాశం లేదు. ఆమె తప్పు ఉన్నట్లయితే అతను విడాకులు కోరవచ్చు. ఆమె ఇతని నుంచి ఇష్టపూర్వకంగా అతని ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోతే వేరు. ఇక్కడ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళిపోలేదు ఆమె. అక్కడ వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? అతను వేరే ఒక స్త్రీతో కలిసి జీవిస్తున్నాడు. ఆత్మగౌరవం కాకుండా అది ఇల్లీగల్ కూడా దానికి. కాబట్టి అక్కడ చట్టపరంగా విడాకులు మంజూరు చేయడానికి వీల్లేదు. చట్టపరంగా విడాకులు మంజూరు చేసే పరిస్థితి ఉన్నా ఆ జడ్జి ఏమనుకుంటాడు ఆ కథలో అంటే, నిజంగా ఆ పరిస్థితి లేకపోయినా కూడా నేను విడాకులు మంజూరు చేయకపోయానేమో అనుకుంటాడు. కాకపోతే కథలో పట్ట ఆ పరిస్థితి లేదు అని అంటాడు. ఆమె కోరిక ఏంటంటే, ఆమె కోరిక సమంజసమా కాదా, దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్.
అంటే మీ ఆలోచన ప్రకారమే అందరు జీవించాలని లేదు కదా. అవును. ఇప్పుడు ఫెమినిస్ట్ల ప్రకారమే అందరు జీవించాలని లేదు కదా. ఎవరిష్టం వాళ్ళు, ఆమె కోరుకుంది అట్లా. ఆమె కోరుకుంటుంది. అందులోపల ఆమె అతని నుంచి ఏం ఆశించడం లేదు. ఆమె టీచర్ ఉద్యోగం చేసింది, ఆమెకు పెన్షన్ వస్తుంది, ఆమె కొడుకు అమెరికాలో ఉంటున్నాడు ఆ కథలో. ఆమెకేమి బాధ లేదు. భారీగానే ఉండాలనుకుంటుంది. భార్య జస్ట్ అట్లా డైవోర్స్గా ఉండదలుచు, ఆయన భార్య కన్నా ఎక్కువ డైవోర్స్గా ఉండదలుచుకోలేదు ఆమె. సరే, ఒకటి అంటే రాజేందర్ గారికి సూటి ప్రశ్న. ఇప్పుడు న్యాయ వ్యవస్థ మొత్తంగా సాక్షుల మీద, సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి న్యాయవాది ఇది తప్పు అని అతని అంతరాత్మ హెచ్చరిస్తున్నా సాక్షుల ఆధారంగా, సాక్ష్యాలు ప్రవేశపెట్టినటువంటి వాటిని ఆధారంగా తర్వాత లాయర్లు బలంగా వాదించడం మూలంగా కొన్ని తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అలాంటి రాజేందర్ గారికి ఏమన్నా ఎదురయ్యాయి? అప్పుడు ఏమన్నా మానసిక సంఘర్షణకు గురి అవుతారా? చాలా కేసులు వస్తాయి అట్లా. అంటే కేసులు నేరం చేశాడు అని జడ్జికి తెలిసినప్పటికి కూడాను ఆ చట్ట పరిధిలో అంటే సాక్ష్యం అంటే రుజువుపరిచే క్రమం లోపట లేనప్పుడు మనం మామూలుగా అక్విట్ చేయాల్సి వస్తుంది. అంటే మోరల్ కన్విక్షన్స్ ఇవ్వడానికి వీల్లేదు. అట్లా ఏమన్నా చేయొచ్చు? మోరల్ కన్విక్షన్స్ ఇవ్వడానికి వీల్లేదండి. ఎందుకంటే ఆ తప్పు కూడా చట్ట ప్రకారంగా కేసు రుజువైతేనే శిక్ష వేయాలి, చట్ట ప్రకారంగా కేసు రుజువైతేనే విడాకులు మంజూరు చేయాలి. అట్లా ఉదాహరణ చెప్తున్నాను. ఏదైనా చట్టం పరిధిలోనే మనం న్యాయమూర్తి పనిచేయాలి. చట్టం పరిధిలో అతను పని చేయలేదనుకోండి, ఉదాహరణకి కొంతమంది మోరల్ కన్విక్షన్స్ ఇస్తారు. వీడు ఎట్లా నేరం చేశాడు, వీడిని 1 సంవత్సరం శిక్ష వేస్తానని కొంతమంది వేస్తారు. అది సరైనది కాదు అని నేను అకాడమీలో చెప్పాను, నేను అదే పాటించాను. కేసు రుజువు కాకపోతే కేసు కొట్టేస్తాం. సరే, ఎట్లా సార్ మరి అట్లా అంటే అంటే రుజువు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? స్టేట్ మీద ఉంది. స్టేట్ అంటే ఎవరు? పోలీసులు. మరి అది వాళ్ళు రుజువు చేయాల్సిన బాధ్యత. కొన్నిసార్లు అన్ని కేసులు సరైన కేసులని మనం ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు తప్పుడు కేసులు కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు న్యాయమూర్తిగా మనకు కన్ఫామ్ గా ఇది తప్పు చేసిండు, వీడు తప్పించుకుపోతుండు అని కొన్ని తెలిసి ఉంటాయి. కొన్ని అంటే అటువంటి ఏంటంటే డబ్బుతోనో, లేకుంటే వాడుకున్న పలుకుబడితోనో, లేకుంటే తెలివిగా ఏమాత్రం సాక్ష్యాధారాలు లేకుండా నేరాలు చేసో తప్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. న్యాయమూర్తి కూడా వాడికి శిక్ష వేయకుండా చేస్తున్నాడు. అలాంటప్పుడు అటువంటి కేసులలో చేసినాక మీరేమైనా మానసిక శోభకు గురయ్యారు? తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇటువంటి వాటిని జడ్జిలు తమ డైరీలలో తర్వాత వచ్చినట్టు తమ అనుభవాలలో రాసుకుంటారు. నేను ఇలాంటి ఇక్కడ చేయాల్సింది కాదు, ఇట్లా అట్లా మీకేమైనా జరిగినాయా? చాలా కేసెస్లలో శిక్ష నేరం చేశాడు అనిపించినా కూడా అక్విట్ చేసిన సందర్భాలు ఉంటాయి. ఉన్నంత మాత్రాన మనం అక్కడ బాధపడాల్సింది అంటే విక్టిమ్ దృష్టిలో ఆలోచిస్తే మనకు కొంచెం బాధ కలుగుతుంది. అంటే ఆమె ప్లేస్లో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తాం, అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో. కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు. ఒక న్యాయమూర్తిగా ఏమిటంటే మనం చట్ట ప్రకారంగా పని చేయాలి. చట్టం సాక్ష్యాలు, చట్టం వెలుపల పనిచేయడానికి వీల్లేదు. అవి పనిచేయడానికి బయట చాలా వ్యవస్థలు ఉన్నాయి. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే మన కథల్లోకి వద్దాం సార్. తీర్మానం అనే కథ అంటే మీ నేను నా నల్లకోటు కథలు 3 గాడిద కథలు ఉన్నాయి. అవును. అసలు రూల్ ఆఫ్ లా అనే కథ ఉంటుంది. ఆ రూల్ ఆఫ్ లా అనే కథ, తర్వాత తీర్మానం అనేటువంటి కథ, ఆ ఊరేగింపు అనేటువంటి కథ. అసలు మనం గాడిద అనగానే తిడుతుంటాం, వీడు ఏంద్ర అడగాడిద, పాపం గాడిద ఏం చేసింది, అది కష్టజీవి, దాని కష్టం అది చేసుకుంటుంది. అట్లా ఇందులోపల గాడిదల మీద ఒక 3 కథలు మీరు రాశారు. అంటే ఒక సింబాలిక్గా అంటే సమాజంలో లొసుగులను గాడిద మీద పెట్టి రాశారు. అంటే ఏంటంటే అది తిట్టొద్దని తీర్మానం చేసుకుంటాయి, గాడిదలు తిట్టొద్దని ఓ కథలో తీర్మానం చేసుకుంటే, ఇంకొక కథ లోపల ఏంటంటే అది సర్కస్ పోయి ఏనుగును చూడాలనుకుంటారు, ఏనుగును చూపించారు వాళ్ళకి. దానికి ఏనుగును చూపించి ఈ కథ మీద చెప్పండి సార్. అసలు ఏనుగు ఎందుకు సర్కస్ నుంచి పారిపోయి, అంటే అది ఏనుగును మీరు సమాజంలో ఎట్లా తీసుకున్నారు సింబాలిక్గా? అంటే ఆ ఏనుగు తన మీద మిగతా రాజకీయ నాయకులను ఊరేగింపు చేస్తే అది సహించలేక పారిపోయింది అన్నప్పుడు గాడిద అంటది మరి నా మీద చేయొచ్చు కదా, అంటే నేను అద్భుతంగా మొత్తం కదా, మరి నా మీద చేయొచ్చు కదా. సన్మానాలు ఎక్కువైపోయినాయి కదా ఇవాళ. ఆ సన్మానాలు ఎక్కువైపోయినవి, పూలదండలు ఎక్కువైపోయినవి. అదే నేపథ్యం డాక్టర్ గాడిద, డాక్టరేట్ డాక్టర్ నాకు కూడా ఇవ్వచ్చు కదా, కష్టజీవి నేను అని అంటారు. అసలు ఏది అంటే ఈ బిరుదులు, తర్వాత ఈ అవార్డులు, సన్మానాలను పెట్టుకొని దాన్ని సింబాలిక్గా రాశారా? అంటే మీరు యూనివర్సిటీలు ఇచ్చేటువంటి డాక్టరేట్స్ ఎట్లా ఉన్నాయో గౌరవ డాక్టరేట్లు, మా గౌరవ డాక్టరేట్లు అనేటువంటివి వాళ్ళ పదవిని బట్టి, వాళ్ళ హోదాను బట్టి చాలాసార్లు ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. దాన్ని మనం విమర్శించాలంటే ఒక గాడిద ద్వారా విమర్శిస్తే బెటర్ ఏమో. డాక్టర్ గాడిద అన్నట్లయితే అతను ఎవరైతే డాక్టరేట్ తీసుకుంటారో అతను కొంచెం సిగ్గుతో తల వంచుకుంటాడు. అలాంటి వ్యక్తులు ఇంకెవరైనా ఆలోచనలు ఉన్న వాళ్ళు అలాంటి ఆలోచన చేయకుండా ఉంటారు. ఇప్పుడు జరిగిన వాటిని మనం ఏం చేయలేం. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను ఒక చీఫ్ సెక్రటరీగానో లేకపోతే ఒక
పాలిటీషియన్ గానో లేకపోతే ఒక జడ్జి గానో ఉన్నారనుకోండి. చాలా మందలించారు మీరు ఈ 3 కథలతోనైతే న్యాయ వ్యవస్థ కాదు అసలు సమాజంలో ఉండేటటువంటి ఈ పెద్ద మనుషులు, తర్వాత ఇవన్నీ అవార్డులు, తర్వాత ఈ రివార్డులు వీటి పరిగెత్తే వాళ్ళను అవును సింబాలిక్ గా చాలా ఇప్పుడు మన రైటర్స్ కూడా అవార్డులు అంటే ఎంత పిచ్చి ఉందండి నిజంగా చెప్పండి. అవార్డులు వెంబడి ఎంత విరివిగా వెంటబడుతున్నారు. అవును అవార్డులు తాపత్రయపడుతున్నారు. మరి ఎందుకు తాపత్రయపడాలి? దానికి నాకు మంటో, సాదత్ హసన్ మంటో గొప్ప కథా రచయిత, ఆయనకి ఒక్క అవార్డు కూడా రాలేదండి. కానీ సాదత్ హసన్ మంటో గుర్తున్నాడా? మనందరికి వేరే రైటర్స్ గుర్తున్నారా? ఆయన మంటో కథలు అద్భుతంగా కథలు. కాబట్టి అందుకే మంచి కథ ప్రజల మనసులో ఉంటే అదే అవార్డు కదా. అందుకోసమని అలాంటిదే ఈ డాక్టరేట్లు కూడాను సన్మానాలు కూడా అంతే. ఈ సన్మానాలు కూడాను డాక్టరేట్లు కూడాను ఇవన్నిటిని కూడాను మనం చెప్తే బాగుండదు, కథ వ్యాసం అయిపోతుంది. ఒక గాడిదతో చెప్పిస్తే కనీసం అట్లకన్నా గాడిద అన్నా బెటర్గా ఉంది మనకన్నా అని సిగ్గుపడతారేమో అని. సార్ ఇప్పుడు ఈ న్యాయ వ్యవస్థలో ఉండే ప్రమోషన్లలో కూడా ఇవే ఫీట్లు, ఇవే కొలవడము, ఇవే ఎత్తడము, ఇవే ఉంటాయా? జిల్లా న్యాయ వ్యవస్థకు సంబంధించి అలాంటివి తక్కువ అండి. హైకోర్టు ఎలివేషన్స్లలో జనరల్గా ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎగ్జామ్ రాయరు, ఎగ్జామ్ ఉండదు. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఫార్మాలిటీ లాగా ఇంటర్వ్యూ ఈ మధ్య కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఏం చూస్తారు, వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు మాత్రమే పనిచేస్తాయి. దాని ప్రకారంగానే ఎంపికలు జరుగుతున్నాయి. దాని మీద చాలా క్రిటిసిజం ఉంది, కొలీజియం వ్యవస్థ గురించి ఇలాంటి విమర్శ ఉంది. దాని ఎంతవరకు ఉంటుంది. తర్వాత హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు తీసుకుపోయే విషయంలో కూడాను కొంతమంది జూనియర్లని వెళ్తున్నారు. వాళ్ళు చెప్పే కారణాలు ఈ మధ్య మొన్న 2-3 days బ్యాక్ ఒక రాశాను. అంటే ఈ బదిలీల్లో చేయడంలో కానీ ఎక్కడ కూడా రీజన్స్ చెప్పడం లేదు. ఎందుకు బదిలీ చేశారు, లేకపోతే తిరిగి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, అది కూడా రీజన్ చెప్పడం లేదు. రీజన్ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎలివేషన్ విషయంలో కూడాను ఒకవేళ ఎలివేషన్ అంటే సుప్రీంకోర్టుకి తీసుకపోయినా హైకోర్టుకి తీసుకపోయినా ఎందుకు తీసుకెళ్తున్నారు అన్నది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. అదే జిల్లా వ్యవస్థలో ఏంటంటే అతను ఎగ్జామ్ రాస్తాడు, ఇంటర్వ్యూకి వెళ్తాడు, సెలెక్షన్ అవుతుంది, ఇంత ప్రాసెస్ ఉంది. అక్కడ హైకోర్టు జడ్జి విషయంలో ఈ ప్రాసెస్ లేదు. ఓకే సార్. సార్ ఇప్పుడు ఒకటి చాలా ఆలోచింపజేసే కథను నేను చదివాను సార్. ఇందులో ఏంటంటే నిన్న మొన్న నేడు రేపు ప్రభుత్వాలు నిజమే అది. ఇప్పుడు సారా నిషేధం పెట్టారు. సారా నిషేధం పెట్టినప్పుడు అంటే నక్సలైట్లు సారా తాగద్దు నిషేధము అన్నప్పుడు పోలీస్ స్టేషన్లలోనే సారా అమ్మించారు. అసలు సారా తాగినోడు గొప్పోడు, సారా తాగినోడు పరమాత్ముడు, వాడిని ఎదురుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుని తాగిచ్చేవారు. తర్వాత ఎప్పుడైతే ఈ మద్యపాన నిషేధం జరిగిందో మళ్ళీ అదే పోలీసులు ఎవడైనా తాగితే పట్టుకొచ్చి కొట్టారు. అంటే సారా అమ్మిన ప్లేస్లోనే మళ్ళీ తాగితే పట్టుకొచ్చి కొట్టారు. అది ఒక మామూలు హోటల్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి ఒక సారా వ్యాపారిగా అద్భుతమైన రాజకీయ నాయకుడిగా ఎట్లా ఎదిగాడు అనేది చాలా చక్కగా, అంటే సమాజంతో పాటు సమాజంలో ఉండేటువంటి అవకాశాలు లొసుగులు ఎట్లా ఉపయోగించుకుంటారని చాలా చక్కటి కథ. ఏం సార్ ఆ కథను చూసారా మీరు, లేకపోతే మీరు ఊహించి రాశారా? అంటే మీరు చెప్పారే సారా ఉద్యమం సంగతి, అప్పుడు అంటే చట్టం ఎలా మారుతుంది అని చెప్పడం కోసం. అంటే ఈరోజు మనం ఒక చట్టం తీసుకొస్తే అది నేరం అవుతుంది, రేపు ఆ చట్టాన్ని ఎత్తివేసినట్లయితే అది నేరం కాదు. అంటే ఏది నేరము ఏది నేరం కాదు అనేది ఒక సామాన్య దృష్టిలో ఎలా ఉంటుంది అన్నప్పుడు అందులో పాత్ర మొత్తం పేరు ఎల్లయ్య. అతను మెల్లగా మిలిటరీ హోటల్ పెట్టిన తర్వాత ఎల్లారెడ్డిగా మారిపోతాడు. ఎల్లారెడ్డిగా మారిపోయిన తర్వాత చివరికి అతనికి సారా తాగిపోతే తాగిస్తారు. చివరికి అతను అలవాటు అవుతాడు. అలవాటు అయిపోయి కొనడానికి ఉంటాడు. కొన్న తర్వాత అతని దగ్గర వాళ్ళకి కేసు పెడతారు, నువ్వు వాళ్ళు సరిగా చూడట్లేదు పోలీసులు అని చెప్పేసి. అతను ఏం చేస్తాడు, చివరికి వెళ్ళిపోతాడు. మందు కొనండి, ప్రభుత్వాన్ని రక్షించండి అని కొత్త ప్రకటనలు వచ్చేసాయి. అప్పుడు మనకు తెలిసినాయి, ఇవన్నీ మన అనుభవంలో ఉన్నాయి. ఈ మార్పులన్నింటినీ చూసిన ఎల్లారెడ్డి మనసు బుడ్డీ వైపు లాగడం మొదలైంది. కానీ 4 రోజుల జైలు జీవితం గుర్తుకొచ్చింది. మొన్న అలవాటు లేనప్పుడు బలవంతం పెట్టి కొనిపించారు, అలవాటు చేశారు. నిన్న అలవాటు అయిన తర్వాత చాటుకు తాగినా కూడా కేసు పెట్టారు, డబ్బులు గుంజారు. ఈరోజు మానేద్దాం అనుకుంటే నేరం కాదంటున్నారు. మొన్న నేరం కాదు, నిన్న నేరం, ఈరోజు నేరం కాదు. ఇదేమి న్యాయమో ఎల్లారెడ్డికి అర్థం కాలేదు. రేపు సీసా దగ్గర లేకపోతే నేరం అంటారేమోనని భయం వేసింది. ఎందుకైనా మంచిదని తన హోటల్ని అక్కడి నుంచి వేరే సుదూర ప్రాంతానికి తరలించాడు. సార్ ఇప్పుడు ఎల్లారెడ్డి కాదు, నాకు కూడా ఒక డౌటే. ఏంటంటే సరే ఇప్పుడు మద్యం తాగడం అనేది
ప్రతి ఒక్కరికి తెలుసు అది తప్పు చేయకూడదు. ప్రభుత్వాలు తప్పు అన్నప్పుడు న్యాయ వ్యవస్థలో తప్పెట్లా అవుతుంది? ప్రభుత్వాలు ఒప్పు అన్నప్పుడు న్యాయ వ్యవస్థలో ఒప్పెట్లా అవుతుంది? అంటే ఏంటంటే చట్టం తయారు చేసే అధికారం ఎవరికి ఉంది? ఉమ్, లెజిస్లేచర్కి ఉంది. సార్ అది పార్లమెంట్ కావచ్చు, మన స్టేట్ లెజిస్లేచర్ కావచ్చు. వాళ్ళు ఈ రోజు దాన్ని రక్షించడం మాత్రమే న్యాయ వ్యవస్థ. అది సరిగ్గా అమలవుతుందా లేదా అనేది చూసే బాధ్యత, వాళ్ళని తప్పులు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టే బాధ్యత పోలీసులది. సార్, సరిగ్గా కేసులు పెట్టారా, నేరం రుజువైందా లేదా చూసాల్సిన బాధ్యత కోర్టుది. సార్. కాబట్టి ఇది సమాజానికి అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో పట్ల ఏది అవసరమో అది దాన్ని చట్ట రూపంలో తీసుకొస్తారు శాసనకర్తలు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు పోలీసులు. సరి అయినటువంటి ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత కోర్టుది. కాబట్టి ఇదంటే ఒక సామాన్యుని దృష్టిలో పట్ట అరే మొన్న తాగితే నేరమైంది, ఇవాళ తాగకపోతే నేరం అవుతుంది అని ఒక థాట్ ప్రాసెస్. ఇవన్నీ కూడా సందేహాలను, ఇప్పుడు కథలు కానీ ఏవి కానీ మనం ఒక సందేహాన్ని సృష్టించాలి. సందేహాల నుంచే ప్రశ్నలు ఉద్భవిస్తాయి, ప్రశ్నల నుంచే సమాధానాలు దొరుకుతాయి. మీరు అన్నారు కదా సమాధానాలు దొరుకుతాయని. నిజంగా సమాధానం దొరకని ప్రశ్న ఒకటి ఉన్నది మీరు రాసిన. అసలు నాకు ఒక మిత్రుడు చెప్పాడు, అరే శ్రీకృష్ణదేవరాయలు తర్వాత రాజులు కవులను రచయితలను తమ దగ్గర ఉంచుకొని పోషించేవారు, ఎంత కళా పోషకులు రా అని అంటే వాడన్నాడు, కళ కాదు ఏం కాదురా, కవినో రచయితనో బయటకు వదిలిపెడితే వాడు విప్లవం పుట్టిస్తాడు, తీసుకొచ్చి లోపల వారేసినాం అనుకో వీని దగ్గరనే ఇక్కడ తినుకుంటుంటాడు అని. అంటే నాకు అది గుర్తొచ్చింది, సమాధానం దొరకని ప్రశ్న అన్నప్పుడు. అంటే రాజ్యం కానీ ప్రభుత్వాలు కానీ వ్యక్తుల్ని ఎట్లా లొంగ తీసుకుంటాయి, పదవులు ఇచ్చి పదవులు ఆశ పెట్టి. ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం, రేపు ఇంకేం పదవి వస్తుందో అని చాలామంది ప్రశ్నించకుండా ఉంటున్నారు. అది సింబాలిక్గా చెప్పారు కదా. అసలు ఏది మీ దాన్ని కథ రాయడానికి మిమ్మల్ని కదిలించినటువంటి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మీరే చెప్తున్నారు కదా, మామూలు వ్యక్తులు ఆశిస్తున్నారు, ఉద్యోగులు ఆశిస్తున్నారు, రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలను ఆశిస్తున్నారు, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు పై పదవులను ఆశిస్తున్నారు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు సఖ్యతతో ఉండాలనుకుంటారు. రాజ్యంతో సఖ్యతతో ఉంటేనే మనకు వస్తాయి, రాజ్యాన్ని విమర్శిస్తే రావు. రాజ్యాన్ని అంతో ఇంతో విమర్శించేటువంటి పరిస్థితి ఉంది, కోర్టులకి మాత్రమే ఉంది. వాళ్ళు చేసినవి తప్పుగా ఉంది, చెడుగా ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి కోర్టులకు ఉంది. ఆ కోర్టులను కూడా ఏ రకంగా లొంగ తీసుకోవాలి అనేటువంటి కథ ప్రజాస్వామ్య రాజకథ అని. ఆ ప్రజాస్వామ్య రాజకథలో ఏమంటామంటే వీళ్ళకి వయస్సు పెంచుతామని చెప్పేసి అనుకుంటారు. ఆ కథలో ఆ రాజ్యంలో అదే న్యాయవాదుల వయసు పెంచి అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తుల వయస్సు పెంచుతామని రాజు అనుకుంటాడు, మంత్రికి సజెస్ట్ చేస్తాడు. అప్పుడు మంత్రి ఏమంటాడు, కొంచెం ఆలోచించి చివరికి తెల్లవారు చెప్తాడు, సార్ వాళ్ళ ఏజ్ పెంచినట్లయితే మళ్ళీ మన సమస్య అట్లాగే ఉంటుంది, వాళ్ళు మన తీర్పులను సమీక్షిస్తారు, మళ్ళీ వాటిని విమర్శిస్తారు, లేకపోతే కొట్టివేస్తారు, మనం చేసిన చట్టాలను కొట్టివేస్తారు. దీనికి బదులుగా మనం ఇంకో రకంగా పనిచేస్తే బాగుంటుంది అనుకుంటాడు. అనుకొని ఏమంటారంటే వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది, వాళ్ళు ఈ ఉద్యోగాల కోసమన్నా మనతో సఖ్యతతో ఉంటారు, సఖ్యతతో ఉండి మన కేసెస్ని మనకు ఇబ్బంది కలగకుండా చూసే పరిస్థితికి నిలబడతారు అంటారు. అంటే దిస్ ఆల్ ఒక సెటరికల్గా ఒక వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ఒక వర్గం ఎట్లా పనిచేస్తుంది, వాళ్ళని అణచివేయడానికి, వాళ్ళని సంతృప్తి పరచడానికి సిస్టంలో జరుగుతున్న వ్యవస్థలో జరుగుతున్న విషయాలని మనం ఒక రాజుల కథల రూపంలో మనం విమర్శనాత్మకంగా చెప్పడం. సార్ ఒకటి మనది సంక్షేమ ప్రభుత్వాలు, ప్రజల క్షేమం కోరి ప్రజల కోసం చేయాల్సినటువంటి. ఇప్పుడు మనకేంటంటే మెయిన్గా ఈ సంక్షేమ పథకాలు అంటే ప్రజలను సోమరిపోతులను చేయడం, లేకుంటే ప్రజలకు వాళ్ళని ఆలోచింపజేయకుండా లేకుంటే వాళ్ళని పని చేసుకోకుండా చేస్తూ సంక్షేమ పథకాలు, ఈ పింఛన్లు కానీ తర్వాత ఇంకేమైనా ఇవన్నీ కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ పనిచేస్తున్నాయి అన్న భావన ప్రజల లోపల ఉంది. ఎందుకు కొద్దిగా మాకు వ్యవసాయానికి నీళ్ళు లేకపోతే కరెంటో ఇవి ఇస్తే మేము చేసుకుంటాం కదా, వాళ్ళు పింఛన్లు ఎందుకు, లేకపోతే బియ్యం ఎందుకు, లేకపోతే బట్టలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అన్న ఒక వర్గం ప్రజల్లో ఉన్నది. సరే వీటిని కోర్టు పరిగణలోకి తీసుకొని అసలు ఏంది మీ సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి చేస్తారు, ఇన్ని అప్పులు ఎందుకు చేస్తారు అని ప్రభుత్వాన్ని మందలించి వాటిని సరైన దారిలో పెట్టే అధికారం కనుక కోర్టులకు న్యాయ వ్యవస్థకు ఉందా? అది లేదండి. ఎందుకంటే ఏ కోర్టు కూడా రాజ్యాంగ ప్రకారం పనిచేయాలి. జనరల్గా ఏంటి, వెల్ఫేర్ స్టేటే కదా మనది, ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. అవి కొంచెం మితిమీరిపోతున్నాయి అంతవరకే, అంతే తప్ప పూర్తిగా సంక్షేమం ఇవ్వలేమనిలేం. మీరు ఒక 40 ఏళ్ల క్రితం తీసుకున్నట్లయితే యూనివర్సిటీలో డబ్బున్న వాళ్ళే చదివేవాళ్ళు 40-50 ఏళ్ల క్రితం. మెల్లగా అప్పుడు అందరికీ స్కాలర్షిప్లు ఇచ్చారు.
స్కాలర్షిప్లు ఇచ్చిన తర్వాత మామూలు వ్యక్తులు కూడా చదువుకునేటువంటి పరిస్థితికి, యూనివర్సిటీలో చదువుకునే పరిస్థితికి నెట్టబడ్డారు. ఇప్పుడు ఆ స్కాలర్షిప్స్ లేవనుకోండి, ఈ రోజు చాలా మంది న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా కూడా మామూలు వ్యక్తులు వచ్చే పరిస్థితి ఉండేదా? కాబట్టి దాన్ని మనం కాదనగలమా? స్కాలర్షిప్ అనేది డబ్బులు వేస్ట్ అవుతున్నాయని చెప్పేసి అనగలమా? అనలేం. కాకపోతే ఇప్పుడు పోటీ పడిపోయినటువంటి, అంటే ఎట్లాగో అధికారంలోకి రావాలి అనేటువంటి పరిస్థితిలోకి వచ్చేసి, అధికారంలోకి రావాలని చెప్పేసి ఎక్కువగా ఇస్తున్నారు. దీంట్లో కోర్టులో జోక్యం లేదు, ప్రజలే జోక్యం చేసుకోవాలి. లేదంటే రాజకీయ నాయకులే, అంటే ఈరోజు మీరు 100 ఇస్తా అంటే నేను 200 ఇస్తా అంటున్నాను. అది అంటే సాధ్యాసాధ్యాలను మించి చేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పక్షాలపైనే ఉంటుంది. ఏమాత్రం వల్ల కోర్టులు అక్కడికి హెచ్చరిస్తున్నాయి. మొన్న ఒక 2-3 months బ్యాక్ సుప్రీంకోర్టు హెచ్చరించింది, సంక్షేమ పథకాల మీద, ఉచితాల మీద హెచ్చరించింది. అంతవరకే చేయగలుగుతారు తప్ప మీరు ఇవ్వకూడదు అని అనే పరిస్థితిలో పట్ల కోర్టులు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. అధికారం వాళ్ళ కోర్టులకి లేదు. అంటే వీటికి ఇప్పుడు దేనికైనా కానీ కంప్లీట్గా రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి ఒక న్యాయ వ్యవస్థనే సుప్రీంగా అనుకుంటాం కదా. మరి ఈ న్యాయ వ్యవస్థ కూడా కంట్రోల్ చేయలేనటువంటి సంక్షేమ పథకాలు, ఎందుకంటే అప్పులో కూరుకుపోతున్నారు ప్రభుత్వాలన్నీ. అప్పులో ఇక్కడ ఏది సుప్రీం అన్నది కాదండి. అల్టిమేట్ గా న్యాయ వ్యవస్థ సుప్రీం కాదు, పార్లమెంట్ కూడా సుప్రీం కాదు, ప్రెసిడెంట్ కూడా సుప్రీం కాదు. అల్టిమేట్ గా సుప్రీం అనేది ఓన్లీ రాజ్యాంగం మాత్రమే. రాజ్యాంగం లోబడే అందరూ పనిచేయాల్సి ఉంటుంది. దాని ప్రకారంగా ఎవరి పరిమితి లోపల వాళ్ళు పనిచేయాలి. రాజ్యాంగంలో ఇది లేదంటారా? అప్పులు అంటే ఇది మోరల్ గా మాత్రమే ఉంది తప్ప వేరే రకంగా లేదు. ఓకే సార్. సార్ ఇప్పుడు నేను ఆమె కోరికలో ఒక కథ చదివాను సార్. అంటే మీరు ఒక విడాకుల కేసు, అంటే ఒక అమ్మాయి కొడుకుని తీసుకొని విడాకులకు అప్లై చేసింది, కోర్టుకు వస్తుంటుంది. వచ్చినప్పుడు 3 యాంగిల్లో మీరు చెప్పారు. కొడుకు దృష్టి కోణంలోంచి ఒకటి, అసలు నన్ను ఎందుకు తీసుకొస్తుంది మా అమ్మ, నాకు మా నాన్న అంటే ఇష్టము, కానీ ఎప్పటికి మా నాన్న ఉండలేడు, ఈ కోర్టుకు వచ్చినప్పుడే కలుస్తుండు అని వాడు సంఘర్షిస్తాడు. ఈ భార్య కూడా బాగా బాధపడుతుంటుంది, ఎందుకు నాకు కొడుకును చిన్న వయసులో కోర్టు చుట్టూ దింపుతున్నాను, లేకపోతే మళ్ళీ ఆయన దగ్గరికి పంపించమంటాడు, కాబట్టి కోర్టు దగ్గరే కలుస్తున్నాము, నాకు విడాకులు ఇస్తే అయిపోతుంది కదా అని ఆమె అనుకుంటుంది. వాడు ఏదో చిన్న తప్పు చేసినా సరే, నేను ఒప్పుకుంటున్నా కదా, నేను అట్లా అంటున్నా కదా, ఏదో జరిగిపోయింది, దానికి ఇంత శిక్ష పెట్టాలనా నన్ను అని వాని యాంగిల్లో రాశారు. అంటే 3 యాంగిల్లో కరెక్టే అనిపిస్తాయి మనకు. కరెక్ట్. అయితే న్యాయవాదిగా మీరు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మీరు ఎవరి వైపు ఉండి ఇస్తారు? అసలు దాన్ని ఎవరి వైపు ఉండి ఎవరి వైపు అనేది ఏమి ఉండదండి. కోర్టు వైపు, కోర్టు చట్టంలో మాత్రమే పనిచేయాలి. చట్టం ఎటువైపు ఉంటుంది? ఇప్పుడు ఆమెకు సరైనటువంటి కారణం ఉంది ఆ కథలో. సరైన కారణం ఏంటంటే తన దగ్గర ఉండే స్టెనోగ్రాఫర్తోని అతను ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్కు వెళ్తాడు. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ వెళ్ళినప్పుడు ఆమెకు జస్టిఫికేషన్ ఉందా లేదా చెప్పండి? ఒక వేరే స్త్రీతోని, వివాహమైన వ్యక్తి వేరే స్త్రీతోని కలిసి ఉంటున్నాడు, కలిసి వెళ్తున్నాడు అన్నప్పుడు ఆమెకు జస్టిఫికేషన్ ఉంది. అయితే చాలామంది వాళ్ళని మన్నిస్తారు, కొంతమంది మన సమాజంలో మన్నించి వదిలేసుకుంటారు. అతను మారినాడు అనుకున్నప్పుడు మన్నించుకుంటారు. అది వ్యక్తుల మానసిక పరిస్థితులను బట్టి, వాళ్ళ అభివృద్ధిని బట్టి ఉంటారు. కానీ మామూలుగా ఒక చెంపదెబ్బ కొడితేనే విడాకులు తీసుకున్నటువంటి ఆ సినిమాను మనం చూసాం, తప్పాడు అనే సినిమాను చూసాం. అంతే. మీ కథలో ఉన్నది ఒక పోలీస్ ఆఫీసర్ భర్త చెంపదెబ్బ వాళ్ళ సిబ్బంది ముందు కొడితే నేను విడాకులు ఇస్తున్నాను అమ్మాయి. అయితే ఈ కథలో కూడా 3 యాంగిల్స్ లో చెప్తున్నాం మనం. భర్త యాంగిల్లో భర్త కూడా నేను తప్పు చేశాను, మళ్ళీ ఆ రకంగా చేయను అని చెప్పాను, ఆవిడకి దూరంగా ట్రాన్స్ఫర్ కూడా చేయించాను అని భర్త అనుకుంటాడు. లేదు నన్ను మోసం చేశాడు, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఈ రకంగా చేయడం సరైనదేనా అని చెప్పేసి ఆవిడ ఆలోచిస్తుంది. కొడుకు ఏమంటాడు, మా అమ్మది తప్ప నాన్నది తప్ప నాకు సంబంధం లేదు, నాకు అమ్మ నాన్న కావాలి కదా, నేను ఎందుకు ఇట్లా తండ్రి లేని కొడుకులాగా ఎందుకు ఉండాలి అనుకుంటా. అది మీ దగ్గరికి వచ్చిందా సార్ ఆ కేసు? ఇలాంటి కేసులు చాలా వస్తాయి. మీరేం దానికి సమాధానం చెప్పలేము. విడాకులు ఇచ్చారా? అంటే జనరల్గా నేనే కాదు, ఎవరైనా కూడా ఏం చేస్తారంటే అతను ఇక్కడ ఫాల్ట్ ఎవరు, హూ ఇస్ అట్ ఫాల్ట్? ది హస్బెండ్ ఈజ్ అట్ ఫాల్ట్. హస్బెండ్ డైవోర్స్ అడిగితే ఇవ్వడానికి వీల్లేదు, భార్య డైవోర్స్ అడిగితే ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పు ఎవరిదైతే ఉందో ఆ వ్యక్తి డైవోర్స్ కోరడానికి అవకాశం లేదు. ఇక్కడ తప్పు ఆమెది కాదు, ఆమె డైవోర్స్ కోరినట్లయితే డైవోర్స్ వస్తుంది. ఓకే సార్. చట్ట ప్రకారంగా జనరల్గా ఏంటంటే కన్సిలేషన్ ఉంటుంది, వాళ్ళకి సామరస్యకంగా పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము. వాళ్ళు పరిష్కరించుకుంటే పర్వాలేదు, పరిష్కరించలేని పరిస్థితిలో నెట్టబడితే మాత్రం పోతుంది. సార్ ఒక ప్రశ్న సార్, ఇప్పుడు మీరు గత ఒక 30 సంవత్సరాలు అనుకుంటాను
ఒక న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, తర్వాత అనేక రకాల సమాజాన్ని ఒక రచయితగా చూస్తూ వస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఈ విపరీతమైనటువంటి ఈ మానవ ప్రవర్తనలకు అయితే భార్యను భర్తను చంపడము, తర్వాత ఈ కొత్తగా పెళ్లి చేసుకున్నాక హానిమూన్కి వెళ్ళి చంపడము, లేకపోతే నదిలో తోసి చంపడము, ఇప్పుడు చాలా చూస్తున్నాము. అసలు మీకు ఈ మనిషి పరివర్తనలో ఒక న్యాయవాదిగా చూస్తున్నారు, అంటే రచయితగా చూస్తున్నారు. మామూలు వాళ్ళకి అట్లా చూసే అవకాశం ఉండదు. కానీ మీరు కేసులు, కోర్టులు అని చూస్తున్నారు కదా. అసలు అప్పటికి ఇప్పటికి ఒక 30 సంవత్సరాల కిందికి ఇప్పటికి మనుషుల్లో ఉండేటటువంటి మానవత్వము, తర్వాత వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా? అప్పట్లాగే ఉన్నారా మనుషులు ఇప్పుడు? అంటే ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్గా కనిపిస్తుంది ఇప్పుడు వాతావరణము. సార్, తండ్రి కొడుకుని చంపుతున్నాడు, కొడుకు తండ్రిని చంపుతున్నాడు, భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యని ఈ 30 చంపుతున్నాడు. సంవత్సరాల కింద ఇట్లా ఇంత దారుణంగా లేదనిపిస్తుంది నాకైతే. అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు ఉండొచ్చేమో కానీ ఈ మధ్య ఎక్కువ కనిపిస్తున్నాయి. కొత్తగా వివాహం చేసుకొని చంపేసిన సందర్భాలని, అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి ఆమె అనేటువంటి ప్రశ్న. అంటే కరెక్ట్గా నిజానిజాలు మనకు తెలియవు ఇప్పుడు, కానీ పేపర్లో వచ్చినటువంటి దాన్ని బట్టి మనం ఒక నిర్ణయానికి వచ్చిన ఎందుకన్నట్టు ఇట్లా సమాజంలో వస్తున్నటువంటి మార్పులు వాళ్ళు దొరకము అనుకుంటారు ఎవరు. కానీ మాకు తెలియకుండా మేము ఎవరుగా నేరం చేసేవాడు ఏమనుకుంటాడు, మేము బయటపడము, దొరకము, మాకు ఏం కాదు అనుకుంటాడు. కానీ ఎక్కడో దగ్గర దొరికిపోతారన్న సంగతి వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది. సార్, చాలా మంది సంఘటనలు చూసినప్పటికి కూడాను వాళ్ళకి ఇలాంటి అభిప్రాయంతోనే ఉంటారు. ఓకే సార్, సమాజంలో ఒక వర్గం ఏమంటుందంటే, సరే ఇంతకుముందు ఈ మీడియా కానీ తర్వాత ఇంత పబ్లిసిటీ కానీ ఇదంతా అందుబాటులో లేదు కాబట్టి ఎవరైనా కొద్దిగా భయం భక్తుల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇదంతా అందుబాటులోకి వచ్చింది, తర్వాత అందరికీ తెలిసిపోతున్నాయి, ఏమున్నది 4 రోజులు జైలు నుండి వస్తాం ఇంతే కదా అనేటటువంటి ఒక భావనతో వాళ్ళు ఉండేటువంటి క్రిమినల్ లోపల ఉండేటటువంటి ఆ నేర ప్రవృత్తి అనేది బయటపడుతున్నది అని అంటున్నారు. దాని మీద మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అంటే కేసెస్లలో డిలే జరగడం అనేది కూడా ఒక కారణం నేను అనుకుంటాను. సత్వరంగా పరిష్కారమై సత్వరంగా శిక్షలు పడినట్లయితే కొంత ఇవి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మీరు అన్న భావనలో చాలామంది ఉన్నారు. ఏమవుతుంది, ఒక 3 నెలలో 4 నెలలో జైలుకి వెళ్తాము, తర్వాత బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన తర్వాత బయట ఉంటాము, కేసు పరిష్కారం కావడానికి 5-6 సంవత్సరాలు పడుతుంది, ఎప్పుడు పడుతుందో తెలియదు. కాబట్టి అలాంటివి కూడా కొంత ప్రేరేపిస్తుండొచ్చు, కాదని నేను అనలేను. అంటే ఇప్పుడున్నటువంటి మోడర్న్ టెక్నాలజీ, ఈ సాంకేతికంగా అభివృద్ధి చెందిన మనం ఏదైతే అనుకుంటున్నామో దాని ప్రభావం కూడా, సినిమాల ప్రభావం కావచ్చు, రకరకాలైనటువంటి వీడియోల ప్రభావం కావచ్చు, యూట్యూబ్ల ప్రభావం కావచ్చు, అవన్నీ కూడా మనుషులని ప్రభావితం చేస్తున్నాయని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడు ఇంట్లో ఒక డిఫరెంట్ స్టోరీ అని చూసినా సార్, రాహు కాలం అని రాసి. అంటే మామూలుగా అంటే న్యాయమూర్తుల్లో కూడా ఇప్పుడు అది న్యాయవాదికి సంబంధించింది. సాధారణమైనటువంటి జనము సరే వారికి ఉండేటటువంటి నమ్మకాలు, వాళ్ళకు ఉండేటటువంటి న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రం, ఇట్లా ముహూర్తాలు చూసుంటుంది. కానీ ఇందులోపల ఒక ఆయన మేము ఒక లాయర్ దగ్గరికి వచ్చినప్పుడు టైం చూసుకొని, తర్వాత కేసు వేసేటప్పుడు టైం చూసుకొని, తీర్పు చెప్పేటప్పుడు టైం చూసుకొని చేస్తుంటారు కదా. అసలు న్యాయవాదుల్లో కూడా వీటిని పాటించే వాళ్ళు, వీటి పట్ల అపారమైన నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటారా? ఆ న్యాయవాదుల్లో అంతగా ఉంటారనేది నేను అనుకోను. పార్టీలు ఎవరైనా ఉంటారు అట్లా. ఆ న్యాయవాదులకి అంటే అవకాశం లేదు అక్కడ. ఈరోజు తీర్పు చెప్తానంటే ఆ రోజు చెప్పాల్సిందే, వేరే రకంగా ఉండదు కదా. అలాంటి పరిస్థితి లేదు. అంటే ముహూర్తాలు చూడడం, తర్వాత ఇవన్నీ వీళ్ళు ప్రోత్సహిస్తారా క్లయింట్ను? ఫలానా నాడు నువ్వు మంచిగా ఉంటుంది, ఫలానా నాడు చేసుకోండి, నీకేమైనా ప్రోత్సహించారు? సార్, ఒక సూటి ప్రశ్న, ఎస్ఆర్ నో చెప్పండి అంతే. చట్టం ముందు అందరు సమానమే ఎలా? చెప్పండి. చట్టం ముందు అందరు సమానమైన ప్రశ్న నాకే వస్తుంది. నేనే మీరు ఎస్ఆర్ నో చెప్పండి. చట్టం ముందు అందరు సమానులేనా? చట్ట ప్రకారంగా సమానులే. ఇప్పుడు అట్లా వాస్తవంగా సమానులు కాదు అనిపిస్తుంది. ఇప్పుడు అట్లా జరుగుతుందా సమాజంలో? అప్పుడప్పుడు సంశయం వస్తుంది, డౌట్ వస్తుంది. అదే అలాంటి డౌట్ వచ్చినప్పుడు కూడా అది ఒక కథగా మారిపోతుంది, లేదా ఒక వ్యాసంగా మారిపోతుంది. అదే ఆ కథనే నేను ఇప్పుడు మిమ్మల్ని అడగబోతున్నా. ఏదంటే ఫైల్ శ్వాస అని. ఒక కాగితం అసలు తన మీద ఎట్టెట్లా మారుతుంది అని ఒక్కొక్క దశలో ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్కి ఒక రిపోర్ట్గా, లేకపోతే న్యాయవాదికి తను రాసుకునేటటువంటి ఒక న్యాయం సంబంధించినటువంటి అంశాల పట్ల కానీ, అంటే కాగితం అనేది ఎన్ని రూపాలుగా పోతుంది అనేది ఒక సింబాలిక్గా, అంటే న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి
అన్ని వైపులా పోలీస్ వైపు, జడ్జి వైపు, న్యాయవాది వైపు, సాక్షుల వైపు, సాక్షి రాసుకున్న ఒక అప్లికేషన్గా కూడా మారుతుంది. అసలు ఆ కథ ఎందుకు మీకు రాయాలనిపించింది? ఇన్ని అంశాలలో, ఇన్ని యాంగిల్స్‌లో అది చూపించింది కదా! 2003లో పబ్లిష్ అయిన కథ అండి ఇది. 2003, 2006 అవును. బహుశా అనుకుంటాను. విపుల మాసపత్రికలో పబ్లిష్ అయింది. అవును. అప్పుడు నేను 2000 కొత్తగూడెంలో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నాను. హ్మ్. అక్కడ చాలా కేసెస్ని చూస్తున్నప్పుడు హ్మ్. అందులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు అని తెలుస్తుంది. హ్మ్. కానీ అది ఎక్కడి దాకా వస్తుంది? ఒక 4-5 సంవత్సరాల వరకు కేసు జరుగుతుంది. హ్మ్. జరిగిన తర్వాత ఆ కేసు లోపట మనం వాళ్ళ నేరం నిరూపణ కాలేదు అని చెప్పేసి అక్విట్ చేస్తాము. ఇలా ఎందుకు జరుగుతుంది హ్మ్. అని చూసినప్పుడు దాన్ని కథ రాస్తే ఎట్లా ఉంటుంది అనుకున్నప్పుడు, కథ మనం ఎలా రాస్తాము అని చెప్పినప్పుడు ఇది ఫ్యాంటసీగా రాస్తే బాగుంటుంది. అంటే మనం మామూలుగా నేను చెప్పినట్టుగానో లేకపోతే రైటర్ చెప్పినట్టుగానో కాకుండా ఒక కాగితం చెప్తే ఎలా ఉంటుంది అని, కాగితం ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. అక్కడ ముద్దాయిలు న్యాయమూర్తిని ప్రశ్నించే దశ ఉండదు కాబట్టి అవునవును. ముద్దాయిలే న్యాయమూర్తి కాగితం లాగా మారిపోయి సింబాలిక్గా ప్రశ్నిస్తారు. సరే, ప్రశ్నించినప్పుడు అతను చెప్తాడు, నిజమే అది మొదలు కేసు లేదన్న సంగతి పోలీసులకి తెలుసు, అవును. దాన్ని కాగ్నిజెన్స్ తీసుకున్నటువంటి మ్యాజిస్ట్రేట్కి తెలుసు, కమిట్ చేసిన జడ్జికి తెలుసు, లాయర్లకు తెలుసు. ఇదంతా కూడాను ఒక రకమైనటువంటి వీళ్ళని కేసులు నిలుస్తాయని పెట్టారు, కేసులు నిలవాలని పెట్టారు. కేసుల కోసమే పెడతారు, మనిషిని వంగదీయడానికి పెడతారు, మనిషిని లొంగదీయడానికి పెడతారు అని కథ ముగుస్తుంది. అంటే ఆ రకంగా ఉంటుందన్నమాట. ఒక న్యాయ వ్యవస్థ లోపల వివిధ స్థాయిల్లో ఉండి మీరు సమాజాన్ని, ప్రజల్ని, అన్ని రకాల నేరాల్ని చూస్తున్నారు కదా. ఒక్కొక్కసారి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే కోర్టుల చుట్టూ తిరిగి పాపం విసుగొచ్చి వాళ్ళే కాంప్రమైజ్ అవుతారు. తర్వాత కొన్ని కేసులలో 20-25 సంవత్సరాల తర్వాత ఆ ముద్దాయి వాడు చనిపోయినాక కూడా శిక్ష పడదు. తర్వాత కొన్ని కేసులలో అంటే వాస్తవంగా ఒక ప్రముఖుల హత్య జరిగినటువంటి కేసులలో కూడా అవి కోర్టుల చుట్టూ తిరిగి వాని జీవితకాలం అయిపోయాక శిక్ష పడుతుంది. అసలు ఎందుకు సార్ ఇంత సత్వరంగా ఎందుకు శిక్షలు పడవు? లేకుంటే సత్వరంగా శిక్ష పడని వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి విడుదల కాలేకపోతున్నారు? అంటే కోర్టులు తక్కువ ఉండడమా, నేరాలు ఎక్కువగా ఉండడమా? అంటే దీనికి ఈ ఒక్క క్షణంలో సమాధానం చెప్పేటువంటి అంశం కాదు ఇది. దీని మీద ఒక డిబేట్ జరగాలి. ఎందుకనంటే కేసులకు తగ్గట్టుగా, జనాభాకి తగినట్టుగా కోర్టులు లేవు. తర్వాత కోర్టులు ఉన్నటువంటి పరిష్కారం ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సుదీర్ఘమైనటువంటి ప్రొసీజర్స్ ఉన్నాయి. దీనివల్ల జాప్యం అనేది జరుగుతుంది. ఈ జాప్యం వల్లనే కొంత కోర్టుల పట్ల విశ్వసనీయత అంటే విశ్వాసం తగ్గేటువంటి పరిస్థితి ఉంది. అంటే కోర్టులు ఎలాంటి స్థితిలో ఉన్నాయంటే ఒకసారిలేమో కోర్టుల మీద నమ్మకం లేదు, నమ్మకుండా పోతుంది. కానీ ఎవరైనా పెద్దవాళ్ళకి శిక్ష వేసినప్పుడు, పెద్దవాళ్ళని పట్టుకున్నప్పుడు, కోర్టులు ఉన్నాయి కాబట్టే రాజకీయ నాయకులని ప్రశ్నించినప్పుడు కోర్టులు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రమైనా జరుగుతుంది అనేటువంటి ఆ భావనకి వస్తున్నారు. కాబట్టి ఇది 2 రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అంటే మన దగ్గర కేసులకు తగినట్టుగా జడ్జీలు లేరు, కోర్టులు లేవు. కోర్టులు ఉన్నా కూడా వాళ్ళు ఆ రకంగా పనిచేస్తున్నారంటే పనిచేయడానికి అవకాశం ఉంది. కానీ ఆ రకంగా జడ్జీలు లేరు కాబట్టి, కోర్టులు లేవు కాబట్టి కొంత జాప్యం జరుగుతుంది. ప్రొసీజర్లు కూడా స్పీడప్ చేసే ప్రొసీజర్లు తీసుకురావాలి. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయి కానీ అందులో కూడా ఇంకా స్పీడప్ చేసేటువంటి చట్టాలు ప్రావిజన్స్ ఇంకా రాలేదు. ఇంకా చట్టాలు మారాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటాను. సార్ చాలా కథలు ఇప్పుడు కాలమహిమ కథల్లో కానీ, తర్వాత ఈ తల కనిపించని మనిషి అనేటువంటి కథల్లో కానీ, తర్వాత 4 కాళ్ళ మీద న్యాయం అనే కథల్లో కానీ న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాల్ని, అపనమ్మకాల్ని మీరు బాగా చిత్రించారు. సరే, ఒకటి ఏంటంటే ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ ప్రకారం ఒక 100 మంది దోషులు తప్పించుకున్నా సరే కానీ ఒక నిర్దోషికి శిక్ష పడద్దు అని, అంటే డెమోక్రటిక్గా. ఇప్పుడు మనం షరియత్ చట్టాలు చూసినట్లయితే కాలుకు కాలు, చేతుకు చేతు అనేటువంటి, అంటే ప్రపంచ న్యాయ వ్యవస్థను కూడా మీరు పరిశీలించారు కాబట్టి అసలు ప్రపంచ న్యాయ వ్యవస్థలో ఈ డెమోక్రటిక్గా ఉండేటటువంటి మన దేశ న్యాయ వ్యవస్థలో ఎక్కువ లొసుగులు ఉన్నాయా? ఈ లొసుగులతోనే ఎక్కువగా దోషులు రక్షింపబడుతున్నారా, లేకుంటే ప్రపంచమంతా ఇలాంటి వ్యవస్థనే ఉందా? అసలు మీ అభిప్రాయంలో ఏ దేశం యొక్క న్యాయ వ్యవస్థ బలంగా పకడ్బందీగా ఉన్నది? మనదే బాగుందంటాను. ఇప్పుడు చట్టం కూడా మారుతుందండి.
కాలమాన పరిస్థితులను బట్టి చట్టాలు మారుతూ వస్తున్నాయి. సార్ ముందు పూర్తిగా నిరూపణ భారం అనేది, అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ప్రాసిక్యూషన్ మీద ఉండేది. ఇప్పుడు అది కొంత మారింది. సార్ మీరు ఎన్డీపీఎస్ చట్టం కానీ, అంటే డ్రగ్స్ ఉన్నాయి, మాదక ద్రవ్యాలు, ఆ కేసులు కానీ, అట్లాగే మనీ లాండరింగ్ కేసెస్ కానీ, పాక్సో చట్టం కానీ, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ చట్టం కానీ, ఇలాంటి కొన్ని చట్టాల లోపల ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది పూర్తిగా ప్రాసిక్యూషన్ మీద లేకుండా పోతుంది. ఇప్పుడు చట్టం మార్చేశారు. మొదలు ముద్దాయే కేసు నేను చేయలేదు అని రుజువుపరచుకోవాల్సినటువంటి పరిస్థితికి వస్తుంది. అంటే రెండు మీరు అన్నారే, అమాయకుడికి శిక్ష పడకుండా చూడాల్సిన బాధ్యత కోర్టు మీద ఎంత ఉందో, ఇంకొక బాధ్యత కూడా కోర్టు మీద ఉంది. ఎవడైతే నేరం చేశాడో వాడు తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా జడ్జి మీద, కోర్టు మీద ఉంటుంది. బోత్ ఆర్ పబ్లిక్ డ్యూటీస్ ఆఫ్ ఎ జడ్జ్. ఇవి రెండు కూడా న్యాయమూర్తి పబ్లిక్ డ్యూటీస్. ఒకటి అమాయకుడికి శిక్ష పడకూడదు, రెండవది నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడకుండా తప్పించుకోవడానికి వీల్లేదు. ఈ రెండింటి మధ్యన పనిచేయాలి. ఇప్పుడు చట్టాలు చాలా మారిపోయినాయి. ఉపా చట్టం కానీ ఇవన్నీ కూడా చాలా కఠినమైన చట్టాలు, కఠినమైనటువంటి నిబంధనలు వచ్చేసాయి. దాంట్లో నిరూపణ భారం అనేది పూర్తిగా ప్రాసిక్యూషన్ మీద లేదు ఇప్పుడు. అందుకే మీరు చూడండి, చాలా కేసెస్లలో చాలా కాలం నుంచి జైల్లో ఉంటున్నారు. ముందట్లాగా ఈజీగా ఆషామాషిగా బయటకు రావడం అంటూ జరగడం లేదు. ఎన్డీపీఎస్ కానీ ఇవన్నీ చట్టాల్లో పట్ట. అంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా శాసనకర్తలు చట్టాలను మారుస్తారు. ఆ చట్టాలు రాజ్యాంగ పరిధిలో ఉంటే అవి సస్టైన్ అవుతాయి. ఇప్పుడు అన్నీ కూడా రాజ్యాంగ పరిధిలో ఉన్నాయని చెప్పేసి తీర్పులు వచ్చాయి. ఓకే సార్, ఇప్పుడు ఈ మర్యాద రామన్న కథ చదివాను సార్. అనేక ప్రశ్నల్ని, అంటే సింపుల్గా ఒక 3 పేజీల కథనే, కానీ సింబాలిక్గా వాక్యానికి ఒక ఒక రుజువు, వాక్యానికి ఒక నేరం, ఇట్లా దాన్ని వాక్యాలను పేరుస్తూ కథ చెప్పినట్టుగా ఉంది. దానిలో ఇప్పుడు పెద్ద మర్యాద రామన్న రాజు ఆయన ఎందుకు పిలిచిండు? అసలు పెద్ద మర్యాద రామన్నను రాజుకి ఎందుకు పిలిచిండు? అసలు మర్యాద రామన్న తీర్పులు ఎట్లా ఉన్నాయి? ఇప్పటి కోర్టులకు వాటిని మనం అన్వయించవచ్చునా? అంటే ఇది అక్కడ మర్యాద రామన్, ఆ మర్యాద రామన్ గురించి రాసింది కాదు. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఏంటంటే న్యాయమూర్తులని కోర్టులు ఏ రకంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది, దాన్ని వ్యంగ్యంగా చెప్పడం అనేటువంటిది ఆ కథలో. అది చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఆలోచిస్తారా, ఆలోచించడానికి అవకాశం ఉందా? అందుకే నేను అన్నాను, ఈ కథలు ఎక్కువగా పైకోర్టును ఉద్దేశించి రాసిన కథలు. కింది కోర్టుల గురించి ఎవరి కోసం అనేది మ్యాజిస్ట్రేట్ కోర్టులో జరిగే సంఘటన, ఫైల్ శ్వాస అనేది జిల్లా కోర్టులో జరిగే సంఘటన. ఇప్పుడు మీరు ఏదైతే మర్యాద రామన్న చూశారో అవన్నీ కూడా పైకోర్టులో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏ రకంగా ఉన్నాయి అన్నది ఉదాహరించడం కోసము. అవి డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి ఈ రకంగా మనం ఈ కథలు ఈ రకంగా రూపుదిద్దుకుంటాయి. సింబాలిక్గా చెప్పగలిగితే రెండు ఎఫెక్టివ్గా ఉంటుంది, అర్థమవుతుంది. ఎవరైతే న్యాయ వ్యవస్థతో సంబంధం ఉంటుందో ఆ న్యాయ వ్యవస్థని జాగ్రత్తగా పరిశీలిస్తున్నటువంటి ప్రజలు ఉంటారు, సాహిత్యకారులు ఉంటారు, వాళ్ళందరికీ కథలు అర్థమవుతాయి, మిగతా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు అత్త కోడళ్ళ పంచాయతీ ఉన్నదంటే వాళ్ళు సింబాలిక్గా తిట్టుకుంటారు. అత్త కోడలను తిట్టాలంటే డైరెక్ట్గా తిట్టదు, పిల్లి మీద పెట్టి తిడుతుంది. కోడలు కూడా స్పందించాలంటే డైరెక్ట్ అత్త మీద స్పందించదు, ఆమె కుక్క మీదనో లేకపోతే మనుషుల మీద పెట్టి తిడుతుంది. టోటల్గా వాళ్ళు ఇద్దరికి అర్థమవుతుంది నేనంటే ఆమె కౌంటర్ ఇచ్చింది అని. అంటే ఆ వ్యవస్థలో ఉండే వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేటటువంటి అంశం. సరే, ఒకటి ఇంకోటి, న్యాయ వ్యవస్థ గొప్పదా, రాజకీయ వ్యవస్థ గొప్పదా? అంటే ఎవరు గొప్పదని చెప్పలేము. జనరల్గా రాజకీయ వ్యవస్థనే ఇప్పుడు న్యాయమూర్తులని ఆల్మోస్ట్ అపాయింట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. బయటకి మనకి కొలీజియం వ్యవస్థ న్యాయమూర్తులే అపాయింట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే ఇద్దరు కలిసి ఒకరికొకరు, ఒకరు మీకు ఒకరు మాకు అనుకుంటున్నారేమో తెలియదు. కానీ ఆ రకంగా అంటే జడ్జెస్ అపాయింట్మెంట్స్ వరకు, మిగతా వరకు వచ్చినట్లయితే వీళ్ళు గొప్పదా వాళ్ళు గొప్పదా అనేది లేదండి ఎక్కడ కూడాను. అంటే న్యాయ వ్యవస్థకి కొన్ని అపరిమితమైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఇది అంటే మనమే రాజ్యాంగంలో ఆర్టికల్ 142 ప్రకారంగా రాజ్యాంగం లోపల కొన్ని సుప్రీంకోర్టుకి కొన్ని అధికారాలు ఇచ్చాం. అంటే సంపూర్ణ న్యాయం చేయడం కోసము ఎలాంటి ఆదేశాలనైనా జారీ చేసే అధికారాన్ని సుప్రీంకోర్టుకు ఉంది అని చెప్పేసి ఆ కాన్స్టిట్యూషన్లో మనం రాసుకున్నాం. అంటే మనం అంటే మన అందరం కలిసి రాసుకున్నదే దాని అర్థం. కాబట్టి పరిమితులు ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేసే అధికారం మళ్ళీ రాజకీయ వ్యవస్థ అంటే ఎగ్జిక్యూటివ్కి ఉంది, శాసన వ్యవస్థకే ఉంది. కాబట్టి ఇంకా ఎవరు వీళ్ళు గొప్ప వారు గొప్ప. ఒకవేళ న్యాయ వ్యవస్థ ఎప్పుడన్నా కొంచెం పైకి ఎక్కువగా ఉంటుంది అంటే దాన్ని కంట్రోల్ చేసే అధికారం వీళ్ళకు ఉంది.
సార్ ఒకటి దానికి ఉదాహరణగా సింపుల్గా చెప్పాలంటే ఆ న్యాయమూర్తి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకూడదు హైకోర్టు న్యాయమూర్తి మీద అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఓవర్కమ్ కాలేదా సుప్రీంకోర్టు శాసన వ్యవస్థ ఒక చట్టం పాస్ చేస్తే అయిపోతుంది. చట్టం పాస్ చేయలేదు కాబట్టి వాళ్ళు అది జరగట్లేదు. సార్ ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని తీర్పులు మన సాంప్రదాయాలకు వ్యతిరేకంగా తర్వాత మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటాయి. ఉదాహరణకి స్త్రీల పట్ల న్యాయమూర్తులు ఇచ్చేటటువంటి తీర్పులు కానీ, వివాహ వ్యవస్థ పట్ల మొన్న ఆ మధ్యలో ఇష్టపడి ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుంటే అది అక్రమ సంబంధం కాదు అనేటువంటి కొన్ని తీర్పులు, ఇలాంటి తీర్పులు సమాజం మీద తర్వాత న్యాయ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? అట్లా మీ కథల్లో కూడా అవి కనిపించాయి. ఆ నేపథ్యంలో ఒకసారి దాని గురించి చెప్పండి. అంటే ఎవరు చెప్పినా కూడాను నాకు తెలిసి చట్టం పరిధి దాటి వాళ్ళు చెప్పడం లేదండి. చట్టం పరిధిలో ఉన్నటువంటి దాటినే వ్యాఖ్యానిస్తున్నారు తప్ప చట్టం పరిధి దాటి చెప్పడం లేదు. మనకి చట్టం పరిధి దాటినట్టుగా అనిపిస్తుంది కానీ చట్టం పరిధి దాటలేదు. అంటే మనకున్నటువంటి నోషన్స్ అభిప్రాయాల ప్రకారంగా వాళ్ళు మాట్లాడడం లేదు అని అనుకుంటారు కానీ కాదు, చాలా చట్టం పరిధిలోనే మాట్లాడుతున్నారు. జనరల్గా ఏంటంటే మనం అలాంటి అభిప్రాయాలకు వస్తుంటాం. సార్ ఈ తల కనిపించని మనిషి ఏమైంది సార్? ఆ తల అంటే ఏంటిది? ఆ తల అంటే మీరు ఏమనుకున్నారు సార్? నేను ఏమనుకున్నానంటే జనరల్గా న్యాయమూర్తి ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో సార్ ఒక ఉద్యోగం అయిపోగానే ఇంకొక ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ పై కోర్టులో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఉద్యోగం వెళ్ళిపోగానే తల కనిపించకుండా పోతుంది అని ఒక సింబాలిక్గా చెప్పాలి అనుకున్నాను. తల కనిపించను ఆ దాంట్లో ఒక న్యాయమూర్తి పాత్ర న్యాయమూర్తే. అతనికి రిటైర్ అయిన తెల్లవారి అతని తల కనిపించదు. అతనికి ఇంట్లోకి వెళ్తాడు, భార్య దగ్గరికి వెళ్తాడు, భార్యని అడగలేక అడుగుతాడు, పిచ్చా నీకేమైనా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటాడు. మళ్ళీ ఆఫీస్ రూమ్లోకి వస్తే స్టెనో ఉంటాడు, పిఏ ఉంటాడు, పిఏను చివరికి ఉండబట్టలేక అడుగుతాడు, ఎందుకు సార్ అట్లా. అతను జవాబు ఇవ్వకపోతే కోపం వస్తుంది, మళ్ళీ ఖచ్చితంగా అడుగుతాడు, మళ్ళీ బెల్ కొట్టి అటెండర్ వస్తాడు, అతను దండం పెడతాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆశ్చర్యానికి అందరికీ కనిపిస్తుంది తల, నాకెందుకు కనిపిస్తలేదు అనుకొని మళ్ళీ తన బెడ్రూమ్కి వచ్చేసి తల పెట్టేసుకుంటాడు. తల పెట్టేసుకొని మళ్ళీ అద్దంలో చూసుకుంటాడు, అద్దంలో అతని తల కనిపించదు. ఇమ్మీడియట్గా ఇది ఏం ప్రాబ్లం ఏంటి అని తన ఫ్రెండ్ సైకాలజిస్ట్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసినప్పుడు సైకాలజిస్ట్ అడిగితే అతను నవ్వి, అదేం లేదు, జస్ట్ నీకు పదవి పోయిన తర్వాత నీ తల నీకే కనిపించడం లేదు, ఇన్ని రోజులు పదవి అనేది నీ తలలాగా నీకు కనిపించింది, ఇప్పుడు మళ్ళీ ఒక పదవి నువ్వు సంపాదించు, అప్పుడు నీ తల నీకు మళ్ళీ కనిపిస్తుంది అంటాడు. ఇది ఒక రకంగా చాలా తీవ్రమైనటువంటి ఒక విమర్శ, ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ఒక విమర్శ. అందుకే దాన్ని ఆ రకంగా తల కనిపించని మనిషి అని చెప్పేసి. ఇలా పాత్రధారి రాజేందర్ అనుకోవచ్చునా? అంటే మీరు రాజేందర్ ఎవరైనా కావచ్చు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు ఎవరన్నా మిత్రులు వస్తే వాళ్ళకి న్యాయ సలహా ఇవ్వడము ఒకటి, రెండోది నాకు జనరల్గా సమయం లేనంతగా రాసుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చెప్తాను. ఫ్యామిలీ కౌన్సిలింగ్ కొంతమంది వస్తారు, కొన్ని సలహాలకు వస్తారు, ఫ్రెండ్స్, అది కూడా ఫ్రెండ్స్ వాళ్ళే పంపించినటువంటిది. రెండోది బహుశా ప్రతి వారము ఒక వ్యాసం, మినిమంగా ఒక వ్యాసం రాయాల్సిన పరిస్థితిలోకి ఉన్నాను నేను. ఇది కాకుండా ఇంకో 2 మంత్లీ మ్యాగజైన్స్లలో కూడా 2 వ్యాసాలు రాయాలి. అంతకుముందు ముఖ్యంగా నాకు మా దిశ పత్రికలో కథలు రాసినప్పుడు అదొక ఉండేది ఒత్తిడి. ఆ ఒత్తిడి నుంచి ఇప్పుడు కొంచెం వేరుగా ఉండాలనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను నా అనుభవాలని నవల రూపంలో రాద్దామని అనుకుంటున్నాను. ఇది నా ప్రధానమైనటువంటి వ్యాపకము. ఇది కాకుండా ఆర్బిట్రేషన్స్ అనేటువంటివి ఆర్బిట్రేషన్ చేస్తున్నాను. అంటే హైకోర్టు కొంతమందిని జడ్జెస్ని ఆర్బిట్రేటర్గా అపాయింట్ చేస్తారు. అది కూడా ఒక రకంగా జడ్జి లాంటి ఉద్యోగమే. అది ఉద్యోగం కాదు, కానీ ఆ ఒక్క కేసు మందం మనకి ఏదైతే కేసు పంపిస్తారో ఆ కేసులో మనం ఒక న్యాయమూర్తిలాగా వ్యవహరిస్తాము. అక్కడ తీర్పు అనం, ఇక్కడ అవార్డు అంటాం. ఈ అవార్డుని పాస్ చేస్తాము. అది ఇద్దరి మీద బైండింగ్ అయి ఉంటుంది. దానికి ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ 1996 అనేది ఉంది. ఆ చట్ట ప్రకారంగా పనిచేయాల్సి ఉంటుంది. అన్నిటికైనా ముఖ్యమైనది, అప్పుడప్పుడు జ్యుడిషియల్ అకాడమీకి రిసోర్స్ పర్సన్గా వెళ్తున్నాను. అక్కడ కొత్తగా వచ్చినటువంటి న్యాయమూర్తులని, పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తులకి ఒక రకమైన పాఠాలు చెప్పడము, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ కలిగజేయడము, ఇది కూడా నేను నా
వృత్తిలో ఒక అంటే ఇప్పుడు చేస్తున్న పనుల్లో ఒక సార్ భాగంగా ఇప్పుడు ఉంది. ఒక న్యాయమూర్తిగా, తర్వాత జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా, తర్వాత ఒక న్యాయవాదిగా ఎప్పుడు బిజీగా ఉండే మీరు అసలు ఒక కథలు రాయాలంటే ఒక సున్నితమైన మనసు ఉండాలి. మామూలు ఉద్యోగస్తులకైతే వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కూర్చుంటే అవన్నీ మర్చిపోతారు. అట్లా కాకుండా మీరు ఒక దుఃఖాన్ని, బాధని, ప్రజల యొక్క కష్టాలను ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు ఇంత సున్నితత్వాన్ని ఇట్లాగే కాపాడుకుంటూ ఇప్పటికి కూడా మీరు ఇది అంటే రొటీన్గా చాలామంది అడిగిన ప్రశ్న అయి ఉండొచ్చు మీకు, కానీ ఇప్పటికి కూడా ఇట్టెట్లా రాయగలుగుతున్నారు? అంటే బేసికల్గా మనం మొదలు మనుషులం. ఒక గ్రామం, ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాము. అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్స్, ప్రధానంగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ మనం వదిలిపెట్టుకోలేదు కదా. అంటే నేను చిన్నగా ఒక మాటలో చెప్పాలంటే, ఒక ఊరు గురించి ఒక పోయం ఉంటుంది నేను రాసింది. ఒకప్పుడు నేను మా ఊర్లో నివసించాను, ఒకప్పుడు నేను మా ఊర్లో నివసించాను, ఇప్పుడు మా ఊరు నాలో నివసిస్తుంది అన్న. అందుకే ఇంత రాయగలుగుతున్నారు. వేములవాడ కథలు రాశానంటే ఒక్క వాక్యం చాలు సార్. 2 కథలు 2 సంపుటాలు వచ్చాయి. బహుశా 3వ సంపుటం కూడా వస్తుందేమో. రావాలని చాలా మంది మిత్రులు కోరుతున్నారు. తప్పకుండా సార్, మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే అప్పటి సామాజిక పరిస్థితులు, తర్వాత ఉద్యమాలు, ఇవన్నిటి నేపథ్యంలో ఈ కథలు రాశారు. చాలా బాగా వేములవాడ అంటే వేములవాడ చుట్టూ జరుగుతున్న దాంట్లో ఆ కాలంలో ఆ సమాజం ఎట్లా ఉంది అవును అనే దాని మీద అద్భుతమైనటువంటి తర్వాత నాస్టాలజిక్ గానే అనుకోకుండా దాంట్లో చాలా విషయాలు ఉంటాయి. దాని జాగ్రత్తగా చదివే వాళ్ళకి అంటే పర్యావరణం కనిపిస్తుంది, ఒక సమాజం అప్పుడు ఎట్లా ఉన్నది, అదే తర్వాత ప్రజల మధ్య మానవ సంబంధాలు ఎట్లా ఉన్నాయి, మీ ఇంటికి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, తర్వాత ఆ చుట్టూ ఉన్న వాళ్ళు, గుడికి వచ్చేవాళ్ళు, ఇవన్నీ ఒక ఆ కాలంలో సమాజం ఇంత అద్భుతంగా, ఇంత నిశ్శబ్దంగా, ఇంత ప్రేమానుభూతులతో ఉందా అనేటువంటిది కనిపిస్తుంది. సో చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, కవిత్వం కూడా రాశారు మీరు. అవును. అంటే మీరు కథలు, తర్వాత వ్యాసాలు అవే కాకుండా తర్వాత లా సంబంధించినటువంటి విషయాలు పుస్తకాలే కాకుండా కవిత్వం కూడా రాశారు. కవిత్వంలో మీరు మామూలు అంశాలు తీసుకున్నారా, లేకుంటే ఈ లాకు సంబంధించినటువంటి, తర్వాత జ్యుడిషియల్కి సంబంధించినటువంటి ఈ అంశాల మీద మీ కవిత్వం సాగిందా? అంటే రెండండి. నేను అంటే జనరల్గా మిగతా రచయితలకి బహుశా ఇది నేను తప్ప ఇంకెవరు చెప్పలేరేమో, నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. జనరల్గా ఎందుకు అంటున్నానంటే, మన గురించి మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు అనే భావనకు నేను వచ్చేసాను. ఎందుకు వచ్చానంటే దానికి ప్రధాన కారణము మిగతా వాళ్ళు అంతగా పట్టించుకోవడం లేదు అని నాకు అనిపిస్తుంటుంది. దానికి నా మొదటి పుస్తకము ఆజిర్హే అనే పుస్తకం అండి. అంటే కోర్టుల్లో ఇది 1995లో వచ్చిన పుస్తకం. అంటే నేను సిరిసిల్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినప్పుడు, ఆ తర్వాత కరీంనగర్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత జడ్జిగా అయిన తర్వాత, న్యాయమూర్తిగా అయిన తర్వాతను నా అనుభవాలని కవిత్వం రూపంలో రాశాను. దాంట్లో ఒక మరణ వాంగ్మూలం రాసినప్పుడు రికార్డ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ ఉమెన్ ఎలా మరణ వాంగ్మూలం చెప్తుంది అనేది ఉంటుంది. ఒక జడ్జి శిక్ష వేసిన తర్వాత ఎలాంటి భావనకి లోనవుతాడు, ఆ తర్వాత ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయి, ఇవన్నిటినీ రాసినటువంటి కథ. అండర్ ట్రయల్ ప్రిజనర్ ఏ రకంగా ఉంటాడు, ఇవన్నీ రాసిన కథలు ఆజిర్హే అనే చిన్న కవితా సంపుటిలో ఉంటాయి. ఇది దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే సెంటిమెంట్స్ మనకి ప్రధానంగా ఉంటుంది. అందులో 2 అక్షరాలు అనే పోయట్రీ ఉంటుంది. ఆ 2 అక్షరాల లోపల మొత్తం కూడాను నేను, మా ఊరు, మా బాబు, బాబు వీళ్ళందరి గురించి రాసినటువంటి పోయిమ్స్ ఉంటాయి. లోపల వర్షం అంటే 2 కాంట్రాస్ట్. ఒకటేమో కోర్టులు, చట్టాలు, పోలీసులు, మరొక వైపు ఊరు, గ్రామం, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, స్నేహితులు, వీటి గురించి రాసినటువంటి పోయిమ్స్. ఈ 2 కలిపి రాసినటువంటివి 2 ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ అయితే మీరు చెప్పిన దానికి ఒకటి చెప్పాలి. తల కనిపించని మనిషి గురించి అడిగినారు కదా, అది నాకు ఎప్పుడు తల కనిపిస్తుంది. తల కనిపించని పరిస్థితి నాకు ఎప్పుడు రాలేదు. కాబట్టి ఆ సిచ్యువేషన్ అట్లాంటి ఉన్న వ్యక్తుల కోసం రాసిన కథ. అంటే అందుకే టక్కని అడిగేసిన రాజేంద్ర గారిని మేము అందుకే తల కనిపించని వ్యక్తులు కొంతమంది ఉంటారు. అంటే పదవి వ్యామోహము, పదవి గురించి ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, వాళ్ళకి సంబంధించినటువంటి కథ. అంటే అట్లా ఉండకూడదు. అంటే మనం ఇవన్నీ కూడా నేను మొదలే చెప్పాను, మనం ఈ కథలన్నింటినీ కూడాను పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోకూడదు అని చెప్తున్నాను. నేను పాజిటివ్గా తీసుకున్నట్లయితే ఇట్లా ఉండకూడదు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. సరే ఇప్పుడు న్యాయ వ్యవస్థ, న్యాయవాది ఇవన్నీ పక్కకు పెడితే ఒక సాహిత్యకారుడైన రాజేందర్ను అడగాల్సిన ప్రశ్న ఏంది, మేడం కూడా మంచి కవిత్వం రాస్తుంటుంది కదా ఎంజ గారు, ఏంటి అసలు మీ అభిప్రాయం ఆ కవిత్వం మీద? తర్వాత ఎప్పుడైనా డిస్కషన్ చేసుకుంటారా?
కథల మీద కానీ కవిత్వం మీద కానీ ఆ టైం ఉంటుందా మీకు? అంటే జనరల్‌గా తను ఎక్కువగా ఈ నాస్టాల్జియా గురించి రాసినటువంటి కథలు ఎక్కువగా ఎందుకు రాస్తున్నారో అని తను అంటుంది. సార్. అంటే నేనంటాను అదొకటే రాయడం లేదు. కోర్టులకు సంబంధించినటువంటి కథలు రాస్తున్నాను. నా జ్ఞాపకాలు రాస్తున్నాను. అసలు సాహిత్యం అంటే ఏమిటి? నా ఉద్దేశంలో సాహిత్యం అంటే జ్ఞాపకాలే అని అంటాను. జ్ఞాపకానికి మించిన గొప్ప సాహిత్యం లేదు అని అంటాను. ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు మన జ్ఞాపకాలతోని? మీ జ్ఞాపకాలైనా, నా జ్ఞాపకాలైనా, ఎవరి జ్ఞాపకాలైనా ఇప్పుడు చాలామంది కనెక్ట్ అవుతారు. ఒక డాబా గురించి రాసిన కథను వాళ్ళందరూ తమ డాబాలోకి వెళ్ళిపోతారు. ఆ సినిమా నేల టికెట్లో కూర్చున్నటువంటి సినిమా చూసిన కథని ఇప్పటికీ కూడాను అరే మనం కూడా చిన్నప్పుడు నేల జ్ఞాపకాలలో వెళ్ళిపోతారు. కాబట్టి చర్చ జరుగుతుంది ఆ ఇద్దరి మధ్యన పోయట్రీ గురించి కానీ దాని గురించి కానీ మాట్లాడుకుంటాము. కానీ ఎవరి అభిప్రాయం వాళ్ళకే ఉంటుంది. సరే, ఇంతకుముందు అంటే మళ్ళీ ఒక ప్రశ్న సార్. ఇప్పుడు మంటో గురించి చెప్పారు, ఆయన కథల గురించి చెప్పారు. అయితే రాజేంద్ర గారిని కూడా ఇప్పుడు సాహిత్య రాజకీయాలు చాలా ఉన్నాయి, అవార్డులు తర్వాత అవార్డులు వెంట పరిగెత్తడము, తర్వాత పైరోలు అని, తర్వాత ఇంత అద్భుతంగా కథలు రాసినటువంటి రాజేందర్ గారికి ఏ అవార్డు వచ్చినట్టుగా తర్వాత అది కనిపించలేదు. ఈ సాహిత్య రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే నేను ఇవన్నిటికీ దూరంగా ఉన్నానండి నిజం చెప్పాలంటే. మా మిత్రులు చాలామంది అవార్డుల కోసం వెంపర్లాడుతున్న మిత్రులు ఉన్నారు, క్లోజ్ మిత్రులు. కానీ నేను ఎప్పుడు కూడా ఇవి వద్దు అంటే దాంట్లో ఇస్తే తీసుకోవద్దు అని నేను అనడం లేదు. కానీ దానికోసం ప్రయత్నం చేయడం కానీ, దానికోసం ఆలోచించడం కానీ, పుస్తకాలు పంపించడం కానీ ఇలాంటి ప్రయత్నాలు నేను ఎప్పుడు చేయలేదు. నాకు ఆదర్శం మంటో లాంటి కథా రచయితని నాకు ఆదర్శంగా నేను అనుకుంటాను. మంటోకి అసలు మంటో రాసిన గొప్ప కథలు, అంత మలుపు ఉన్నటువంటి కథలు, అంత సింపుల్గా అంత ధైర్యంగా ఎవరైనా రాస్తున్నారా? సాదత్ హసన్ మంటో. కాబట్టి ఆయన్నే నేను ఆదర్శంగా పెట్టుకున్నాను. అంటే నాకు గొప్పగా ఆకర్షించినటువంటి వ్యక్తి. అందుకోసమని నేను ఆ జోలికి వెళ్ళట్లేదు, రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు. ఒకటే పాయింట్ ఏమిటంటే రెండే మాటలండి. కీప్ ఆన్ రైటింగ్, ఇంటెలిజెంట్ పీపుల్ విల్ అండర్స్టాండ్. కాబట్టి మనం రాస్తూ వెళ్తూ ఉండాలి. రాస్తేనే కదా మనం బతికేది అంటాం. కాబట్టి రాస్తేనే కదా బతికేది ఒకటి. మనం రాస్తూ పోతే తెలివిగల వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా విషయాలు సాహిత్యము, సమాజము, జ్యుడిషియల్, తర్వాత జనము, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, తర్వాత వాళ్ళ మానసిక వేదనలు, మార్పులు, వీటన్ని గురించి చాలా చక్కగా చెప్పారు. చెప్పడం కాదు, మీ కథల్లో అవి ప్రతిబింబిస్తున్నాయి. కాబట్టి సమయం ఇచ్చి ఇంత చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చి తర్వాత అనేక అంశాల మీద మాట్లాడిన చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.